మెడికల్ మాఫియా అంటే ఏంటి? మెడికల్ మాత్రమే మాఫియా కాదు, ఎవ్రీవన్ ఇన్సైడ్ ద మాఫియా. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోరు అని ఒక రీసెర్చ్ జరిగితే, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లో ఒక ఎంఆర్ఐ తీయించుకోవడానికి 72 గంటలు వెయిటింగ్. కార్డియో రేడియాలజీ అయితే 6 months, 1 year. ఇంకా ఆల్టర్నేటివ్ లేక కార్పొరేట్కో హాస్పిటల్కి వచ్చి నువ్వు నీ స్వీట్ రూమ్లో నువ్వు టీవీ కావాలంటే బిల్లు బాస్తాం. ఈ టైప్లో తయారయ్యారు. ఏం లేదు నాన్న, ఈ మందులతో తగ్గిపోతుంది అంటే కనీసం టెస్టులు కూడా రాయలేదు, అదేం డాక్టర్ అనే పేషెంట్లు ఉన్నారు. గొట్టం గోళీ రాస్తే బాగా కాస్ట్లీ డాక్టర్, రౌండ్ గోళీ రాస్తే బ్యాడ్ డాక్టర్. సీరియస్లీ. సో సేఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వెయిటింగ్ లిస్ట్ చాలా టూ మచ్ గా ఉంటుంది. వాళ్ళకి అంత టైం ఎందుకు పడుతుంది? ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. డాక్టర్లు ఎంత పని చేస్తారు? జనరిక్ మెడిసిన్ ఎందుకు వచ్చింది? ఇస్ ఇట్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆర్ సంథింగ్? ప్రజలకు ఎందుకు అనుమానం, ఎందుకు జనరిక్ లో కొనలేదంటే క్వాలిటీ బాగుంటుందో లేదో. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుందని అందరు డాక్టర్స్ ఒక్క డ్రాప్ ఈజ్ ఆల్సో డేంజరస్. మొత్తం లివర్స్ ఉన్న సెల్స్ ని మార్చేసి స్ట్రక్చర్ మార్చేస్తారు. చాలా మంది లంచ్ డిన్నర్ అయిన తర్వాత ఒక స్మోక్ లాగి వాళ్ళు స్వర్గంలో తేరిపోయిన ఫీలింగ్ ఒకటి ఇస్తూ ఉంటారు. నికోటిన్ అనేది ఒక టైప్ ఆఫ్ న్యూరో కెమికల్. అది తీసుకున్నప్పుడు దట్ బ్లడ్ వెజల్స్ ఆర్ ఆల్ ఫీలింగ్ హార్డ్. మన గట్ పాడైపోయిందంటే యూ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ. రాత్రి తోడుబెట్టిన అన్నం పొద్దున పెరుగన్నం తింటే చాలా మంచిది. మనకంతా పేదవాడి ఫుడ్గా చెప్పారు. సేమ్ ఇదే అమెరికా వాడు ప్యాక్ చేసి అమ్మితే కొంటాం. నువ్వు ఇంత తినేవాడు ఇంత తిను, అన్ని ఆరోగ్యాలు సెట్ అవుతాయి. మీ దగ్గరికి చాలా మంది ఫేషియల్ సర్జరీస్ కోసం వస్తారని చెప్పారు కదా, సో వీళ్ళకి ఎందుకు వస్తుంది ఆ మెంటాలిటీ? ఎవరో ఎప్పుడో మాటల్లో ఏంద్రా అట్లా ఉన్నావు అని అంటే ఇంకా అది మైండ్లో పెట్టుకుని పెళ్లి టైంకి వస్తారు. మా దగ్గరికి ఎంతో మంది అమ్మాయిలు మ్యారేజ్ కోసం సర్జరీస్ కోసం వస్తారు. అంటే ఇలా ఉండడం వల్ల చాలా మంది అబ్బాయిలు రిజెక్ట్ చేసేస్తున్నారు. నీకు అంటూ నువ్వు ఏమీ లేకపోతే ఇతరులను సాటిస్ఫై చేయడానికి బతుకుతావు. అబ్సల్యూట్లీ. డాక్టర్ హరీష్, వెల్కమ్ టు ద ఈంట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. డాక్టర్, మీదే ఒక ఇంటర్వ్యూ చూసా, చాలా ఎక్స్ప్లోజివ్గా ఉంది రిగార్డింగ్ ద మెడికల్ మాఫియా అండ్ ఎవ్రీథింగ్. మందులు అలవాటు చేశారని, చాలా జరుగుతుందని యూ స్పోక్ అ లాట్ అబౌట్ ఇట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ డిఫైన్ మెడికల్ మాఫియా అంటే ఏంటి? సో ఇది యాక్చువల్గా టైటిల్ మిస్లీడ్ చేసింది. మెడికల్ మాత్రమే మాఫియా కాదు, ఎవ్రీవన్ ఇన్సైడ్ ద మాఫియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం రావాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, నాకు ఈ రోగం తగ్గాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైతే ఆరోగ్యం వైపుకి వీఆర్ నాట్ ఫోకసింగ్, దెన్ డిసీజ్ని అవాయిడ్ చేస్తూ బతుకుతాం. అండ్ ఇది అవుతోంది కాబట్టి డిసీజ్ని అవాయిడ్ చేస్తే చాలు, నాకు మందులు ఇచ్చే చాలు అనే క్రౌడ్ పెరిగారు కాబట్టి మందుల తయారీ దగ్గర ఆగిపోయాం. సో ఫండమెంటలీ మెడిసిన్ వల్ల, మెడిసిన్ చదివేదే మెడిసిన్ ఇవ్వడమే పని. అలాంటప్పుడు లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అందరికీ చెప్పేసి అందరూ డాక్టర్లే కదా. అందరికీ మలేరియాకి ఈ మందులు, డెంగ్యూకి ఈ మందులు అని చెప్పి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తే అయిపోయి కదా. ప్రాబ్లం ఏంటంటే ఎవ్వరు కూడా దాని సొల్యూషన్ ఏంటి, ఎండ్ ఆఫ్ ఇట్ ఏంటి అని ఆలోచించకుండా మనం అందరం ఆ గ్రూప్లో పడిపోయాం. సో దట్స్ ద మాఫియా విచ్ హెస్ బీన్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉంది, అందరము పార్ట్ అయిపోయాం. అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ దట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మనం కూడా పార్ట్ ఆఫ్ దట్ మాఫియా అయిపోయాం. సో చాలామంది డాక్టర్లు కార్పొరేట్లు మోసం చేసి తినేస్తున్నారు అని. రాకు కార్పొరేట్ దగ్గరికి. ఏంటి ఆప్షన్ నీకు? గవర్నమెంట్కి వెళ్ళాలి. గవర్నమెంట్ బాగుండాలి కదా హాస్పిటల్స్. ఎవరైనా ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉండి, అరే దేశభక్తి అంటే అదే కదా, నా దేశ ప్రజలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని ఎవ్వరు అనుకోరు. ఎందుకు? నా దేశ ప్రజలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోరు అని ఒక రీసెర్చ్ జరిగితే, అందులో వెయిటింగ్ టైం ఫర్ ఎంఆర్ఐ, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లో వెయిటింగ్ టైం ఒక ఎంఆర్ఐ తీయించుకోవడానికి 72 గంటలు వెయిటింగ్. ఇలాగా ఒక ట్రీట్మెంట్ ఏదైనా జరగాలని 6 months, కార్డియో రేడియాలజీ అయితే 6 months, 1 year అపాయింట్మెంట్స్ ఉండేసరికి ఇంకా ఆల్టర్నేటివ్ లేక కార్పొరేట్కో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళి ఆ ఉన్న టైంలో కొంతమందికి సివియారిటీ లేకపోతే మా దగ్గరకు వస్తారు. పన్ను చచ్చిపోయిన తర్వాత కూడా, పుచ్చిపోయి ముక్కలు అయిపోయినా కూడా డెంటల్ డాక్టర్ దగ్గరికి రాడు. దే డోంట్ వాంట్ హెల్త్. ఏం చేయట్లే కదా, ప్రస్తుతానికి నొప్పి రావట్లే కదా, నడిపించు. ఈ టైప్లో ఎవ్రీవన్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ మాఫియా. వెళ్తే అబ్బాయి ఇప్పుడు ఎంత డబ్బులు వేస్తాడో, ఎందుకు వచ్చిన కూడా నడిపించు. అలాగా
మన దేశ ప్రజలకి హెల్త్ మర్చిపోయి వీఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ సమ్ ర్యాండమ్ ప్రస్తుతానికి నడిపిస్తే చాలు బండి ఈ టైప్లోగా మారిపోయింది అన్నది నా కంటెక్స్ట్. దాంట్లో ఎన్ని ఆస్పెక్ట్స్ వచ్చాయంటే నేను చదువుతున్నప్పుడు ఏంటి ఒక్క మెడికల్ సీటుకి 1.5 1.5 crore ఖర్చు పెట్టి వచ్చిన డాక్టర్ బయటికి లోపల ఎక్కడో సేవ చేయాలని ఉన్నా 1.5 crore ఈఎంఐ కట్టుకోవాలి. ఆబ్వియస్లీ కదా. బయటికి వెళ్తే నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో ఏసీ తగ్గితే గొడవలు పడ్డ పేషెంట్స్ ఉన్నారు. ఏసీ స్పీడ్ తగ్గితే నువ్వు ఎందుకు వచ్చావు? హెల్త్ బాగు చేయించుకోవడం కోసం. కానీ నీకేంటి ఆ రూమ్లో ఏసీ లేదు, నా బెల్ కొట్టి నర్స్ 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 అని ఇక్కడ ఎవరు లేరు అటెండర్ అని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి బిల్ వేస్తాం మేము. నువ్వు హాస్పిటల్కి వచ్చి నువ్వు నీ స్వీట్ రూమ్లో నువ్వు టీవీ కావాలంటే బిల్లు బాస్తాము. ఈ టైప్లో తయారయ్యారు. సో మొత్తం ఫోకస్ షిఫ్ట్ అయిపోయి ఆరోగ్యం గురించి మర్చిపోయాం. అక్కడికి వచ్చి నాకు ఆ ప్యాకేజీ రూమ్లో ఆ ప్యాకేజ్లో నాకు టీవీలో అన్ని ఛానల్స్ వస్తే ఒక ప్యాకేజ్, కొన్ని ఛానల్సే వస్తే ఒక ప్యాకేజ్, అలా చేసుకునేటట్టుగా మనం మారిపోయాము. దట్స్ ద బిగ్గెస్ట్ మాఫియా వీఆర్ టర్నింగ్ టువర్డ్స్. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఉందిగా ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ హోటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి హోటల్ లాగా మెనూ ఉంటుంది. డెఫినెట్లీ మెనూ ఉంటుంది. మీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ క్యాజువల్గా యూ కెన్ వాక్ ఇన్ అండ్ ఆస్క్ వాట్ ఆర్ ద మెన్యూ ఫర్ డెలివరీస్. నీకు సర్జరీ అయితే ఇలాగా, నాన్ సర్జరీ అయితే ఇలాగా. ప్రూవ్ వాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పేషెంట్స్ ఆర్ రిక్వెస్టింగ్ లైక్ దట్, పేషెంట్స్ ఆర్ డిమాండింగ్ సో మచ్. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ వస్తే ఇటు గవర్నమెంట్లో పోలేక టైం లేక ఒక్కొక్క ఇటు లేబర్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే హై క్లాస్ వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ శరీరానికి టైం ఇవ్వలేరు. సో వెళ్తే హాస్పిటల్ ఇట్లా అటెన్షన్ అయి ఉండి చేయించాలి ట్రీట్మెంట్లు, లేదంటే వాళ్ళు చేయించుకోరు. సో లో క్లాస్ వాళ్ళకి, ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అన్నన్ని రోజులు లీవ్, సపోజ్ ఏదైనా గ్యాస్ట్రోఎంటరైటిసో లేకపోతే అల్సరో వస్తే వాడు 20 రోజులు లీవ్ పెట్టుకుని హాస్పిటల్లో ఉండలేడు. వాడికి రోజువారీ గడవదు. అందుకని హాస్పిటల్లో ఉండలేక కార్పొరేట్కి వెళ్ళి అక్కడ అన్ని అప్పులు చేసి డబ్బులు కట్టి ప్రాబ్లం. సో ఎక్కడో సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దట్ లింక్ ఆఫ్ గివింగ్ హెల్త్ రాదర్ దాన్ సూపర్ఫిషియల్ మేనేజ్మెంట్. సో అందుకని మై ఎంటైర్ ఇంట్రెస్ట్ ఈస్ డాక్టర్లు ఎంతోమంది పాపం చాలా మంచి ట్రీట్మెంట్లు చేద్దామని, గొప్పగా చేద్దామని వచ్చి ఇందులో ఇరుక్కుపోయారు. దే కాంట్ గో ఎనీవేర్. మీరు ఒక 2 కోట్లు కష్టపడి చదివి, ఖర్చు పెట్టి చదివి, బాగా కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని, లేకపోతే ఇంకో చోటుకి ఎక్కడికెళ్ళో ఏదో సూపర్ స్పెషాలిటీ డిగ్రీ చేసి ఇక్కడికి వచ్చి అక్కడెక్కడో కుగ్రామంలో కూర్చుని చేయాలంటే వర్కౌట్ కాదన్నట్టు అనిపిస్తుంది. వర్కౌట్ కాదు. నాకు ఎంత అక్కడ 30 రూపీస్ చేసే బదులు ఇక్కడ ఒక్క పేషెంట్ చేసుకోవచ్చు కదా. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో డాక్టర్ని ఇంక్లూడ్ చేయడం. రియలీ? సో ఇప్పుడు ఒకవేళ ఒక డాక్టర్ అని తప్పు చేశాడంటే ఎవరికి వేస్తారు తెలుసు కేసు? కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో వేస్తారు. సో డాక్టర్ హెస్ బికమ్ అ కన్జ్యూమర్ గుడ్. అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? ఎందుకు వచ్చిన గొడవ? తలనొప్పి అని వచ్చాడు, రాసే అన్ని టెస్టులు. ఏం లేదు నాన్న ఈ మందులతో తగ్గిపోతుంది అంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ ఇట్లా చెప్పాడు, సెకండ్ ఒపీనియన్, ఆ డాక్టర్ ఇలా చెప్పాడు అంటే కనీసం టెస్టులు కూడా రాయలేదు, అదేం డాక్టర్ అనే పేషెంట్లు ఉన్నారు. సో వీ హావ్ మేడ్ ఎ సిస్టమ్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ అట్ ఫాల్ట్. ఏం చేస్తున్నాం అది ఇప్పటికీ కూడా టక్కమని కళ్ళు మూసుకుని ఈ హాస్పిటల్కి వెళ్తే మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని 4 పేర్లు చెప్పండి. మీరు చెప్పండి సరదాగా. 10 మంది సూపర్ డాక్టర్ల పేర్లు చెప్పండి. తెలియనివ్వకుండా ఉన్నాం. ఇప్పటికీ నాకు ఫోన్ చేసి మంచి డాక్టర్ ఉంటే చెప్పండి సార్ అంటాడు. డాక్టర్లు అందరూ మంచి వాళ్ళే, నీకు న్యాయంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది వెళ్తే. బట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్లోకి వేసారు కాబట్టి, కన్జ్యూమర్ గుడ్ చేసేసారు కాబట్టి డాక్టర్ని. సో ఆబ్వియస్లీ నేనెందుకు రిస్క్ తీసుకుంటా? నేను ఇంత కష్టపడి చదివి నా మీద ఎవరో తలనొప్పి కోసం కేసు వేస్తారంటే నాకెందుకు తలనొప్పి? అన్ని టెస్టులు రాసాయి. సో సేఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఇది ఫారెన్ కంట్రీలో జరుగుతుంటే అక్కడి నుంచి అప్పు తెచ్చుకున్నాం. వర్స్ట్ పార్ట్ ఇది. ఫారెన్ కంట్రీలో పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి, మీకు లండన్లో బోర్డ్స్ ఉంటాయి, దట్ మీకు తొందరగా క్లెయిమ్ ఇప్పిస్తాము, మీ డాక్టర్ తప్పు చేశాడా మాకు కంప్లైంట్ ఇవ్వండి అని లాయర్ సెల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద బోర్డ్స్, తొందరగా ఇప్పిస్తాం మీకు కాంపెన్సేషన్. ఇప్పుడు నెక్స్ట్ మన కంట్రీ అటు వెళ్తుందా? అబ్సల్యూట్లీ వెళ్తుంది. అందుకని డాక్టర్స్ మాకేం వచ్చింది తలనొప్పి, అవసరమే లేదు, రిచ్ ఫుల్ కాస్ట్లీ పెడతాం, వచ్చి చేయించుకుంటే మీతో 100 సంతకాలు తీసుకుంటాం, చేయించుకో. ఎవరు నష్టపోతున్నారు? పబ్లిక్.
పబ్లిక్ దీన్ని అడగగలగాలి. డాక్టర్లకి ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నారు కదా, వెరీ గుడ్. అలా డాక్టర్ రుణమాఫీ ఎప్పుడన్నా విన్నారా? లేదు. అలాంటప్పుడు డాక్టర్ ఎందుకు ఈఎంఐలు కట్టుకుంటాడు, ఈఎంఐల కోసం పని చేస్తాడు. అండ్ వెనకాల ఒక సిస్టమ్ వచ్చి, కార్పొరేట్ సిస్టమ్ ఎంబీఏలు అడ్డు పెడుతుంది. ఎంబీఏలు బయట నుంచుని ఆర్ మేనేజర్స్ ఉండి వాళ్ళు బిల్ చెప్తారు నీకు డాక్టర్కి వీళ్ళకి మధ్యలో ఎంబీఏ ఒక నుంచుని చేపిస్తాడు. సో ఆ హ్యూమన్ టచ్ యాజ్ అ డాక్టర్ పోతుంది. నేను చెప్పే కాంప్లెక్సిటీ అర్థమవుతుంది మీకు? సో ఇప్పుడు ఈ కాంప్లెక్సిటీని బ్రేక్ చేయాలంటే మనం ఏదైనా ఇప్పుడు మెడికల్ మాఫియా అని చెప్తేనే కానీ చూడరేమో అని చెప్పడం, లేకపోతే ఎవరు చెప్పు మాఫియా, మేము చేసాము మాఫియా అని అడిగితే ఎవరు చేయలేరు. కాంట్ పాయింట్ అవుట్. ఎందుకంటే మల్టీ ఫ్యాసెటెడ్ అయిపోయి ఎవరి నుంచి వస్తుందో తెలియక ఇట్లా అయిపోయి. నిజంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మనిషికి ఒక ప్రాబ్లం వస్తే ఎన్ని రోజుల ట్రీట్మెంట్ పడుతుంది, ఎవరు దీనికి డెఫినేషన్ ఇస్తారు? సపోజ్ ఒక డెంగ్యూ వస్తే, ఒక ప్లేట్లెట్లు పడిపోయే వస్తే ఎక్కడి నుంచి బ్లడ్ తెప్పించుకోవచ్చు అనేది ఒక జనరలైజ్డ్ రూల్ అందరికీ తెలిసి ఉండాలి. ఒక సిస్టమ్ లేదు. అప్పుడు ఏమవుతుంది? డాక్టర్లు పాపం వాళ్ళకు వచ్చిన టైంలో వాళ్ళు చేస్తారు. మెడిసిన్లలో 2 రకాలు వస్తాయి. అటు కాస్ట్లీ మెడిసిన్స్, ఇటు బేసిక్ మనకి ప్రధానమంత్రి యోజనలో వచ్చినవి, లేకపోతే ఈ జెనరిక్ మెడిసిన్స్ అట్లాంటివి వస్తాయి. సో ఏది నిజమో నమ్మలేం మనం. ప్రధానమంత్రి యోజనలో పెట్టి జన్ ఔషధి అని పెట్టినా కూడా మనం ధైర్యంగా వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. నాకు బాగా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అడుగుతారు, గొట్టం గోళీ రాస్తే బాగా కాస్ట్లీ డాక్టర్, రౌండ్ గోళీ రాస్తే బ్యాడ్ డాక్టర్. సీరియస్లీ ఉన్నారు అట్లాంటి వాళ్ళు, ఉన్నారు. అండ్ దానికి తోడు ఆరోగ్యశ్రీ అని, లేకపోతే ఇన్సూరెన్స్ అని, లేకపోతే ఇట్లాంటివి చాలా చాలా మనం ఫ్రీగా ఇచ్చేసి ఒక తాగుబోతుకి ఆరోగ్యశ్రీ ఇవ్వకూడదు అంటాను నేను. ఈవినింగ్ 6 o'clockకి వెళ్ళి నువ్వు తాలిబొట్టు గుంజేసుకుని వెళ్ళి తాగేవాడికి నేను ఎందుకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి? రాదర్ దాన్ని ఇంకొక అవసరమైన వాడికి చేయొచ్చు కదా. కానీ అలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీలు ఇచ్చాం. వాడు ఇట్లా నోటి నుండి ఇంత ఉంటుంది గుట్కా వేసుకుని వాడు అక్కడే హాస్పిటల్లోనే ఉమ్ముతూ వాళ్ళ పిల్లని కొడుతూ వాళ్ళు చేయించుకోరా, ఇది క్యాన్సర్ అవుతుందిరా చేయించుకోరా అన్నా కూడా వాడే నాకొద్దు అంటే వాడు బతికినాడు, మేము ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించాలి. ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు, ఇవి ఈ రోజుల్లో జరుగుతున్నవి, రియల్ సినారియో ఇది. వాడు వద్దు అన్నా కూడా ప్రాణానికి హానికరం అని టొబాకో మీద వేసినా సిగరెట్ తాగుతాడు. అలాంటి వాడికి ఫ్రీ ట్రీట్మెంట్లు చేయొద్దంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఎవరికైనా మా దగ్గర జనరల్ ఫిజిషియన్ కల్చర్ ఉండేది మనకి. జనరల్ ఫిజిషియన్ ఉండి, జనరల్ ప్రాక్టీషనర్ ఉండి, వాడు ఒకసారి ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసి లేదు సీరియస్గా ఉంది వెళ్ళు స్పెషలిస్ట్కి అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు లేదు, అన్ని మామూలు దగ్గొచ్చినా పల్మనాలజిస్ట్ కావాలి, కొంచెం కడుపు నొప్పి వచ్చినా సరే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లో ఎండిఎస్లో వాళ్ళు కావాలి. ఈ టైప్లో తయారయ్యారు. ఇది ఎందుకు వచ్చింది అంటే నమ్మకము క్రియేట్ చేయలేకపోయాం. ఒక సాలిడ్ నమ్మకము ఒక డాక్టర్ మీద, ఒక వ్యవస్థ మీద క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఇన్ని రకాలు వచ్చాయి. మీరు చెప్పారు స్టార్టింగ్ లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వెయిటింగ్ లిస్ట్ చాలా టూ మచ్ గా ఉంటుందని. దట్ ఈస్ వన్ క్వశ్చన్. రెండోది ఈ ఫ్రీగా ఆరోగ్యశ్రీ ఇదంతా, సో కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దిస్? వాళ్ళకి అంత టైం ఎందుకు పడుతుంది? ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. డాక్టర్లు ఎంత పని చేస్తారు, ఎంతమంది డాక్టర్లు అక్కడ వర్క్ చేస్తే అవుతుంది? ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. అండ్ ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చినా కూడా అక్కడ ఉన్నది 24 hours, మన క్రౌడ్ ఎక్కువ. సో ఇప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అండ్ విత్ వెల్ ఎక్విప్మెంట్. అట్ ద సేమ్ టైం డాక్టర్లకు అంత గుడ్ కాంపెన్సేషన్ ఇస్తూ అండ్ వాళ్ళకి అందరూ ఇంట్రెస్ట్ ఉండేటట్టు చేయగలగాలి. మనకు అక్కడ డాక్టర్స్కి వెళ్తే అక్కడ లిటరల్లీ లౌంజెస్, స్మాల్ రూమ్స్ అవన్నీ ఎప్పుడు బయటపడతాంరా అన్నట్టు ఉండేటట్టు ఉండకూడదు. ఇప్పుడు చాలా మారుతున్నాయి. ఇప్పుడైతే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్ అవుతున్నాయి. కానీ నంబర్ ఇంకా ఇప్పుడు కరెక్ట్గా మనకు ఉస్మానియా, గాంధీ అలాంటి హాస్పిటల్స్లో చాలా వాల్యూమ్. మన దేశంలో ఉండే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఈజ్ పాపులేషన్. ఆ పాపులేషన్కి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెంచి తీరాలి. ఇంతమంది డాక్టర్స్కి ఉద్యోగాలు పెంచచ్చు, నోటిఫికేషన్లు రావు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పెరగాలి. నంబర్ పెరుగుతుంటే మనకి కార్పొరేట్ తగ్గుతాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ నంబర్ పెరగకుండా ఉంటాయో, మనకి చాలా చోట్ల ఇంకా ఫెసిలిటీస్ లేవు.
ఆ ఫెసిలిటీస్ లేని చోట్ల ఇంప్రూవ్మెంట్ చేసి తీరాల్సిందే. ఇది ఎలా అవుతుంది? నువ్వు ఆ పార్టీ వాడివిరా, అందుకే నువ్వు ఇట్లా చెప్తున్నావు అంటాడు. ఇప్పుడు లేవు ఆ ఫెసిలిటీస్, నువ్వు చూపించు అంటాడు. ఇది గొడవ పడ్డానికి కానే కాదు. నా దేశ ప్రజలకు ఆరోగ్యం ఉండాలి. గొడవ పడ్డా ఒక్కడికి ఆరోగ్యం దక్కకపోయినా దక్కనట్టే, దానిలో డౌటే లేదు. ఎప్పుడైనా సరదాగా పోయి హాస్పిటల్లోకి వెళ్ళి కూర్చుంటే మనకు తెలిసిపోతుంది ఎంత వెయిటింగ్ అవుతుంది. ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళాలి, అక్కడ తిరగాలి, అది తిరగాలి, ఇంతసేపు వెయిటింగ్ ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని కార్పొరేట్ పోతారు. పోనీ అక్కడికి వెళ్తే హాస్పిటల్లో బాగా మెయింటైన్ చేస్తారా? అక్కడ వచ్చిన పేషెంటే అక్కడంతా గలీజ్ చేసి ఉమ్మేసి అట్లా చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ మళ్ళీ అక్కడికే వస్తుంది సిస్టమ్. దట్ ఓవరాల్గా నువ్వు ఇంత ఎడ్యుకేట్ చేయగలగాలి, ఇంత ఫెసిలిటీస్ని ఈజీ చేయగలగాలి. వీటికంటూ చిన్న ఇప్పుడు పిహెచ్సిస్ అని, లేకపోతే స్మాల్ అక్కడ అంగన్వాడీ వర్కర్స్ అని, ఇట్లా చాలా మెజర్స్ తీసుకున్నా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి మనకు అంత వాల్యూమ్ ఉంది. కాబట్టి దానికి తగ్గ ఫోకస్ చేసి, ఇప్పుడు ఇక్కడేమో రోబోటిక్స్తో చేస్తున్నారు, అక్కడ ఇంకా మళ్ళీ అవే పాత మెషిన్లు వాడుతున్నారు అంటే కష్టం. సో ఇంప్రూవ్ చేస్తూ పోవాలి. ఇది నెంబర్ 1. రెండోది ఫ్రీ ట్రీట్మెంట్. ఎప్పుడు నా ఉద్దేశంలో వైద్యము విద్య ఫ్రీ ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ మన వైద్యం మెడిసిన్ షుడ్ ఆల్వేస్ బి ఫ్రీ. కానీ లేదట్లా. వైద్యం ఇది మెడిసిన్ డబ్బుతో లింక్ అయి ఉంది కాబట్టి బిగ్ ప్లేయర్స్ దిగుతారు. ఆటోమేటిక్గా ఇఫ్ ఐ కెన్ మేక్ మనీ, వై నాట్, ఐ విల్ మేక్ మోర్ మనీ. ఎనీ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అదే చూస్తారు కదా. సో ఈ మెడిసిన్ ఫీల్డ్లో ఇంత డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను బిగ్ గేమ్ ఆడతాను. నేను ఇంకా ఫెసిలిటీస్ ఇస్తాను, ఇంకా బాగుంటుంది. అక్కడ ఇదేమో డెవలప్ అవ్వట్లేదు, స్లో డెవలప్మెంట్. ఇక్కడేమో ర్యాపిడ్గా 5 స్టార్ హోటల్స్ లాంటి హాస్పిటల్స్. సో ఆ డిఫరెన్సియేషన్ తగ్గించగలగాలి. మనం చేయగలిగే దేశం డెవలప్మెంట్ అంటే అదొకటే నా ఉద్దేశంలో. వైద్యము విద్య షుడ్ బి ఫ్రీ అండ్ బ్యూటిఫుల్గా. ఫ్రీ అన్నాం కదా అని చెప్పి ఇంకేదో ఉన్నదిరా బాబు ఉన్నది అంటే కట్టామన్నట్టు కాకుండా ఇట్ షుడ్ బి యాక్టివ్లీ టేకెన్ అప్. ఇది 1. సెకండ్ వచ్చేసి మీరు అడిగినట్టు ఆరోగ్యశ్రీ అందరికీ ఫ్రీగా ఇస్తే వాళ్ళకి డెఫినెట్లీ లింక్ దేర్ ఆధార్ కార్డ్ టు దేర్ లిక్కర్, లింక్ దేర్ ఆధార్ కార్డ్ టు దేర్ లైఫ్ స్టైల్, మనం మెడిసిన్ మీద పెట్టిన ఫోకస్ వాళ్ళ లైఫ్ స్టైల్ మీద పెట్టట్లేదు. నీకు ఫ్రీ మందులు ఇస్తాం, ఎందుకు ఫ్రీ మందులు ఇస్తామో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో మనకి ప్రజల ఆరోగ్యానికి అని ఇన్ని కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తారు. అవి ఖర్చు పెట్టాలిగా, అందుకని మేము పెట్టామంటాడు. అందులోంచి ఎంత వెనకేసుకుంటారో మనకు తెలియదు కదా, మనం మాట్లాడుకో కదా, అందుకని మనం చెప్పట్లేదు. బట్ నేను అంత ఖర్చు పెట్టడం మనకు సమస్య కాదు. మెయిన్ సమస్య టు ఎరాడికేట్ అట్లీస్ట్ సమ్ డిసీజెస్ పర్మనెంట్ సొల్యూషన్. సమ్ డిసీజెస్ మనము వాళ్ళ నుంచి వెనక్కైతే తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ఆటో నడిపేవాడు కానీ లేకపోతే లేబర్ కానీ పాన్లు గుట్కాలు తిని హెల్త్ స్పాయిల్ చేసుకుంటుంటే ఎంత బర్డెన్ ఆన్ టు ద సిస్టమ్, ఆన్ టు ద ఫ్యామిలీ, ఆన్ టు ద సిస్టమ్. సో అలా తీసుకుంటే నీకు మెడికల్ హెల్త్ దొరకదు అనే భయం ఉంటే ఆబ్వియస్లీ ఇవ్వాలి. ఏ మనిషి చచ్చిపోవాలని కోరుకోకూడదు. అట్ ద సేమ్ టైం తక్కువ చేయాలి. అలాంటి వాళ్ళకి అలాంటి హెల్ప్ చేస్తున్న కొద్దీ దే విల్ బి ఇండల్జ్ మోర్. ఇప్పుడు మా దగ్గరికి చదువుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ మొహాన్ని చెయ్యి అంటాడు. మా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, నువ్వు ఏదైనా చెయ్యి. సో అలాంటి సిస్టమ్ రాకుండా మనకి హెల్త్ మీద అవగాహన, మోర్ ఇంట్రెస్ట్ ఆన్ లైఫ్ స్టైల్ రాదర్ దాన్ ఆన్ డిసీజ్ పెట్టగలిగితే డిసీజ్ నుంచి జరిగే ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నా లైఫ్ స్టైల్ చేంజెస్తో లైఫ్ స్టైల్ బాగుండేటట్టుగా లైఫ్ స్టైల్ని మెరుగుపరిచేటట్టుగా చేస్తే బెటర్. ఎక్కడికి పోయినా స్ట్రెస్, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలా వస్తుంది? 23-24 పీపుల్ ఏజ్ పీపుల్కి హార్ట్ అటాక్లు వస్తుంటే. సో ఇది వెరీ మేజర్ ఆస్పెక్ట్ దట్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ప్రివెన్షన్, వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ క్యూర్, వీఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ మోడరేషన్. ఇప్పుడు దాటించేస్తే సరిపోతుంది. ఇది మీకు ఈరోజు అర్థం కాదు. మీరు రేపు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. ఈ జంక్షన్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీస్ నుంచి మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తుంటాడు. ఆ ముందు జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. నా కళ్ళ ముందు ట్రాఫిక్ జామ్ అవ్వకపోతే చాలు అనేటట్టుకున్నారు. నా కళ్ళ ముందు ప్రాబ్లం కనిపించకపోతే చాలు అన్నట్టుకున్నారు. అలాగే అన్ని మాస్క్ చేస్తున్నారు. దీంతోనే మెడికల్ దిగుతుంది. మందులు అమ్ముకోవడం అనేది బిగ్ టైం అయిపోతుంది. అప్పుడు నీకు చిన్న పారాసిటమాల్ దగ్గర నుంచి
బిగ్ క్యాన్సర్ మెడిసిన్ దాకా మెడిసిన్ రకరకాల కంపెనీలు దిగిపోయి రకరకాల కాంబినేషన్లో వచ్చేస్తుంది. మొన్నటికి మన 128 మెడిసిన్స్ వెనక్కి తీసుకున్నారు, కాంబినేషన్స్ ఆర్ రాంగ్ అని. సో ఒక చోట రీసెర్చ్ని వాళ్ళు అలా పుష్ చేస్తారు, అంటే మా చాలా బాగుంది మెడిసిన్ అని వాళ్ళు పబ్లిష్ చేయించుకుంటారు. తర్వాత ఇది కాంబినేషన్ బాగాలేదని ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తీస్తారు. దట్స్ బికాస్ మనం రిక్వైర్మెంట్ ఉంది, ఇవ్వాలి, ప్రొడక్షన్ చేయాలి ఈ టైప్లో. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ హెల్త్ అందరం ఆలోచించి వాయిస్ రైజ్ చేయకపోతే వి విల్ ఈవెన్చువలీ గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఒక అబ్సల్యూట్లీ ఒక బిగ్ టైమ్ మనం అదైపోతుంది అనమాట, మాఫియా లాగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు హౌ కుడ్ యూ కంప్లీట్లీ ఎరాడికేట్ సంథింగ్ లైక్ ఫీవర్? ఫీవర్ ఇస్ ఎ సిమ్టమ్ కదా, సిమ్టమ్ యూ కెనాట్ ఎరాడికేట్ సిమ్టమ్, బట్ కాజ్ ఆఫ్ ఎ సిమ్టమ్. మీకు మలేరియా ఎరాడికేట్ చేయండి, ఓకే, దెన్ మలేరియాతో ఫీవర్ రాదు. ఫీవర్స్ ఆర్ సో మచ్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్కి ఆరిజిన్, అది వాట్ ఈస్ ద రీజన్, ఆ రీజన్ మనం ఎరాడికేట్ చేయొచ్చు అనే దాని మీద ఒక కంప్లీట్ అదవ్వాలి, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక సిస్టమ్ దాని మీద పనిచేయాలి. సో ఎరాడికేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మన పాయింట్. ఇప్పుడు రీసెర్చ్ జరగట్లేదా? జరుగుతోంది, కానీ ఎక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తాయో, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తేనే రీసెర్చ్ అయ్యేది, ఆ రీసెర్చ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి దాంట్ నుంచి ఏదైనా బెనిఫిట్ రావాలి. ఇప్పుడు నేను రీసెర్చ్ కోసం ఇంత అమౌంట్ పెట్టాను, దాని నుంచి బెనిఫిట్ వస్తేనే నేను రీసెర్చ్కి ఇంకా ముందుకెళ్తాం కదా. ఇప్పుడు సింపుల్ యాజ్ దట్, బల్బు కనిపెట్టాడు, వావ్ అనుకున్నాం, బల్బులో నీకు డబ్బులు రావరా అంటే బల్బు నుంచి ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది, ఆ బల్బు దగ్గరే ఉండిపోయాడు. నువ్వు ఆ లైట్, ఇలా వచ్చిన లైట్ అమ్ముకోవచ్చు, నువ్వు దాని పార్ట్లు అమ్ముకోవచ్చు, దాని స్క్రూలు అమ్ముకోవచ్చు అంటే అటు రీసెర్చ్ జరుగుతుంది. సో మన నీకు మొత్తం ఇది ట్యాబ్లెట్ వేసుకొని నీకు మొత్తం హెల్త్ వచ్చేస్తుంది అంటే ఎవడు ముందుకెళ్ళనివ్వడు. బట్ ఏ ప్రోడక్ట్ అయినా అంతే కదా, ఏ ప్రోడక్ట్ అయినా అంతే. మీకు ఫండమెంటల్గా బేసిక్ హెల్త్ మీద ఆ కైండ్ ఆఫ్ వర్క్ జరగాలి అంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది, హెల్త్ అనేది బిజినెస్ ఆస్పెక్ట్లోకి పోము, హెల్త్ అనేది బిజినెస్ ఆస్పెక్ట్లోకి వెళ్ళదు. సో దట్ వే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. లేకపోతే ఎలాంటిది, మన ఏదైనా కరోనా లాంటి ఒక పాండమిక్ వస్తే ఎంత హవాక్ అయిపోయాం, ఎంత కన్ఫ్యూజ్ అయిపోయాం, ఎంత డిస్టర్బ్ అయిపోయాం. ఒక టైంలో రెమ్డెసివిర్ అనే ట్యాబ్లెట్లు రకరకాల మెడిసిన్ రకరకాల 60,000-70,000 అమ్మారు. ఒక ట్యాబ్లెట్, ఒక మెడిసిన్, ఒక ఇంజెక్షన్ వాయాలి 60,000-70,000 అమ్మారు. తర్వాత ఫైనల్లీ ఫండమెంటల్ ఏంటంటే అసలు ఆ మెడిసిన్ పనిచేయదండి అనేసారు సింపుల్గా. ప్లాస్మా డొనేషన్, మన ఇక్కడ పోలీస్ వ్యవస్థ అందరిని నించోబెట్టి ప్లాస్మా డొనేషన్ అన్నారు. ఆ ప్లాస్మా డొనేషన్ లాస్ట్కి పెద్దగా యూజ్ ఉండదు అని చెప్పి 6 months చేశారు, అది ఫుల్ యాక్టివ్ డ్రైవ్గా. అప్పుడు ఏదో ఒక ఫిష్ మందు కూడా ఏదో చాలా వైరల్ అయింది కదా, ఏదో ఒక ఊళ్ళో చాలా మంది ఆనందయ్య మెడిసిన్ అనుకుంటా, ఆనందయ్య మెడిసిన్. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అట్లాంటప్పుడు ఎవరన్నా చెప్పచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు అదే. ఇప్పుడు మీరు ఇన్స్టాలో మీకు జుట్టు రాలేదా, జుట్టుకి ఇది వాడండి, అది వాడండి, ఇది కలపండి, ఆ ముద్ద కలపండి, ఈ పేస్ట్ కలపండి, తలకు పెట్టుకోండి, ఇది వస్తుంది. ఇదే ప్రాబ్లం. ఒకటి ఏదైనా అట్లా డివాస్టేటింగ్గా జరిగింది అంటే అందరు దిగిపోతారు, అదే నాది కరెక్టరా, నీది కరెక్టరా, ఇది కలపండ్రా, అది కలపండ్రా, ఇలా చేసుంటే బాగుండదు అని. సో మై పర్స్పెక్టివ్ ఇస్, ఆర్ మై డైరెక్షన్ ఇస్, మేక్ ఇట్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. వై నాట్ ఇంక్లూడ్ ఆయుర్వేదం, వై నాట్ ఇంక్లూడ్ హోమియోపతి, వై నాట్ ఇంక్లూడ్ ఆక్యుపంచర్, వై నాట్ ఇంక్లూడ్ ఆయుర్వేద, అలోపతి, అన్ని కలిపి డిసీజ్ ఎందుకు తగ్గించాం? దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ వీ షుడ్ థింక్. ఇప్పుడు అంతా ఐసోలేట్ అయిపోయాం. అలోపతి అంటే అలోపతి, ఇదంటే ఇది, అదంటే అది. మీకు వాళ్ళకి పడదు, వాళ్ళకి వీళ్ళకి పడదు. అప్పుడు ఆనందయ్య మెడిసిన్ వచ్చినప్పుడు అదే బాధ, ఇదంతా చెట్ల మందు పనిచేయదు. నాకు అవన్నీ సంబంధం లేదు. ఓ డాక్టర్ వెళ్ళి కూర్చుని అక్కడ వాట్ ఈస్ వాట్ అని చేయగలగాలి. సో అట్లాంటి ఒక సిస్టమ్ వస్తే ఐ థింక్ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ హెల్త్ రావాలి. అప్పుడే మనము రీసెర్చ్ ప్రోడక్ట్ కాము, మనకు ప్రోడక్ట్ వస్తుంది. లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా బిజినెస్ అయ్యి ఓకే ఇది చేస్తే ఇంత మార్కెట్ ఉంది అంటే అందులో రీసెర్చ్ అవుతుంది, మిగతా చోట్ల అవ్వదు. డాక్టర్, సో మీరు ఆయుర్వేదం గురించి మెన్షన్ చేస్తున్నారు కదా, జనరల్గా వేర్ ఆర్ వి స్టాండింగ్? ఇప్పుడు ఆయుర్వేదం గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా మనకి? అసలు వీ డోంట్ నో ఎనీథింగ్. నాకైతే ఏం తెలియదు ఆయుర్వేదం గురించి. వాట్ షుడ్ వి యాక్చువల్లీ నో? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ఇండియన్ మెడిసిన్ అని గుర్తుపెట్టుకోవాలి. నేను అలోపతి డాక్టరే, బట్ ఇంగ్లీష్ మెడిసిన్. బట్
ఆయుర్వేదం మన వైద్యం అన్నది మనం గుర్తించాలి ఫస్ట్. ఇది ఇంక్లూడ్ చేయాలి అన్ని చదువుల్లో, ఆయుర్వేదం ఇంక్లూడ్ చేయాలి. ఆయుర్వేదంతో ఏం ప్రాబ్లం ఏంటంటే ఇట్ నీడ్స్ లాంగ్ టర్మ్. అలోపతిని క్విక్ రిలీఫ్ ఇస్తుంది, ఆయుర్వేదం విల్ టేక్ టైం. హోమియోపతి యాజ్ వెల్, ఇట్ విల్ టేక్ టైం. బట్ ఆయుర్వేదం ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. నువ్వు యూ షుడ్ టోటల్లీ ఆ జర్నీలో ఉండగలగాలి. నువ్వు సడన్గా ఒక రోజు చేసాం 3 రోజులు మానేసామంటే కుదరదు. సో దట్ ఈస్ ద ఆయుర్వేద సెటప్ అలాంటిది. సో దట్స్ ఎ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే ఆయుర్వేదం మనం యాక్సెప్ట్ చేసి మన లోపలికి ఇంక్లూడ్ చేసుకుని హోలిస్టిక్గా దాని మీద రీసెర్చ్ చేయనిస్తామో అప్పుడు చాలా సొల్యూషన్స్ వస్తాయి. నా ఉద్దేశంలో చాలా వాటికి సొల్యూషన్స్ వస్తాయి. ఓన్లీ థింగ్ మనం వాటి పెట్టట్లేదు మైండ్. ఇక్కడి నుంచి పసుపు తీసుకెళ్ళి కుర్కుమిన్ ట్యాబ్లెట్లను అమ్మితే మనం కొంటాం. పసుపు ట్యాబ్లెట్లు అమ్మేస్తున్నారు మనకి, ఉన్నాయి మార్కెట్లో, ఉన్నాయి పసుపు ట్యాబ్లెట్లు. పపాయ ట్యాబ్లెట్లు అమ్మేస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. క్యూర్క్యుమిన్, మనకి చిన్నప్పుడు హల్దీ మిల్క్ పసుపు పాలలో వేసి కలిపిస్తే మంచిది గొంతుకే, ఇప్పుడు క్యూర్క్యుమిన్ అని చెప్పి ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు. అండ్ అన్నీ కూడా మన దగ్గర నుంచి మన ఏదైనా లిస్ట్ తీసుకోండి, ఎవ్రీథింగ్, కొన్ని సర్జరీస్ తప్ప ఎనీ మెడిసిన్ మళ్ళీ అక్కడి నుంచే తీసుకోవాలి. వాళ్ళు ఓన్లీ ల్యాకింగ్ ఎక్కడంటే ఇందులో కొంచెం నమ్మకం కలుపుతారు. ఓన్లీ ల్యాకింగ్ కంటే ఇందులోంచి కొంచెం నమ్మకం. ఆయుర్వేదం అంటే నమ్మాలి, ఆయుర్వేదం అంటే ఇలా. సైన్స్ అలా బిలీవ్ చేయదు. ఇంగ్లీష్ మెడిసిన్ విల్ సే వాంట్ ప్రూఫ్. నువ్వు ఇది ఓకే అంటే నాకేంటి ప్రూఫ్, నాకు స్టడీస్ ఏంటి, దాని మీద నాకు ఎంత రీసెర్చ్ జరిగింది, నాకేంటి ప్రూఫ్ అని చెప్తుంది. ఆయుర్వేదంలో అలా రీసెర్చ్ చేయాలనుకున్నా అంత ఫండింగ్ లేదు. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. నువ్వు డబ్బు ఎక్కడ పెడుతున్నావో అక్కడ రీసెర్చ్ పెరుగుతుంది. సో నేను ఇప్పుడు ఇటు సైడ్ చేస్తే నాకు తొందరగా డబ్బులు వస్తాయి అంటే ఇవే రీసెర్చ్ చేస్తారు. అందులో కూడా దాంట్లో సొల్యూషన్స్ వస్తాయి, దాంట్లో చాలా విషయాలు బయటకు తీయచ్చు అంటే ఇంక్లూడ్ చేయొచ్చు కదా. సో అప్పుడు హోలిస్టిక్ మెడిసిన్ ఈజ్ వెరీ గుడ్. హోలిస్టిక్ అప్రోచ్ వల్ల ఎన్నో రకాల కెమికల్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ కెమికల్స్ అవాయిడ్ చేయడం వల్ల సెకండరీ డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు బయటపడుతున్న స్కిన్ డిజార్డర్స్, మీకు అది నేను ఐ విల్ షేర్ దట్ లింక్ ఆల్సో. స్కిన్ క్రీమ్స్ ఏవైతే వాడుతున్నామో వాటి వల్ల అమ్మాయిల ప్యూబర్టీస్కి కానీ, వాటి వల్ల అమ్మాయిలు తొందరగా పీరియడ్స్ రావడానికి కానీ, వాటి వల్ల వేరే వేరే ఆర్గన్ డ్యామేజెస్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ ద కెమికల్స్ ఇన్ ఇట్. స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్స్ ఎస్టాబ్లిష్డ్, ఎవరికైనా తెలుస్తుంది అది, మా కామన్గా చూసిన. ఇప్పుడు అంత మనం కెమికల్స్ వాడుకలో పడ్డాము కాబట్టి మనకు అది చాలా తొందరగా రిలీఫ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ఎంత అంటే ఫర్ సింపుల్ బేసిక్ అబ్జర్వర్ తెలిసిపోతుంది. నిజంగా తలతలలాడే తెలుపు వస్తే ఇట్లా అంటే మెరుపులు వస్తే అందరు అదే కొంటారు, కానీ రావు, అయినా కొంటున్నారు. ఇది ఈ ఒక్కటి మందు పెట్టేసుకుంటే మీకు అసలు డాండ్రఫే రాదు అన్నాడు అంటే మళ్ళీ వాడు ఆ కంపెనీ మూసేసుకోవాలి. ఒకసారి వాడేసాక డాండ్రఫ్ రాకపోతే కంపెనీ క్లోజ్ కదా. సో అందుకని వాడుతూ ఉండాలి. సో దే ఆర్ జస్ట్ మేనేజింగ్ ఇట్. ఆ పైన మేనేజ్మెంట్ కెమికల్స్తో చేసేసి చాలా గొప్పగా మనం క్లియర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ వాటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ తెలియట్లేదు. వీటికి ఆయుర్వేదిక్ ఆర్ న్యాచురల్ థెరపీ, న్యాచురల్ సైన్స్ ఈజ్ సో ఇంపార్టెంట్. అటు సైడ్ రీసెర్చ్ అమౌంట్ పెరగాలి, అటు సైడ్ భయంకరమైన రీసెర్చ్ జరగాలి. మనకిచ్చిన మన ఇండియన్ మెడిసిన్ని మనం తక్కువ అంచనా చేసి అదో చెట్ల మందనో అలా అని చిన్న చూపు చూడకూడదు. అట్ ద సేమ్ టైం ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు క్వాక్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే సగం మెడిసిన్ తెలుసుకుని ఆర్ ఏదంటే అది చెప్పేసేసి, ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినట్టు నువ్వు అది కలుపు, ఆనియన్ కలుపు, ఈ కలుపు, తలకు పెట్టుకో జుట్టు వచ్చేస్తుంది, ఈ టైప్లో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని ఆపుతూ వీటి మీద పెద్ద ఎత్తున రీసెర్చ్ జరగాలి. అండ్ అది మన పేటెంటెడ్ అవ్వాలి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనకి వెనక్కి వస్తే నమ్ముతాం. కరెక్ట్. దట్ ఈస్ సో ఐ థింక్ అక్కడే మనం ఆపకపోతే ఎప్పటికీ మనం డెవలప్ కాలేం. అండ్ ఇప్పుడు దాకా జరుగుతున్న స్టడీస్ అంతా కూడా వెస్టర్న్ స్టడీస్ మన మీదకి రుద్దుతున్నారు. మనకంటూ ఇక్కడ హోలిస్టిక్గా స్టడీస్ జరగాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టడీస్ ఇక్కడ ఉండాలి. అక్కడి నుంచి ఒక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనేది ఒకటి ఇస్తుంది, అక్కడి నుంచి కాకుండా ఇండియన్ హార్ట్ అసోసియేషన్ చేయాలి, ఇండియన్ ఆర్గనైజేషన్స్ చేయాలి. ఇక్కడ మన ప్రజలకు కావాల్సిన డోసేజెస్ మనం తయారు చేసుకోవాలి, ఇక్కడ ఉండే బాడీ టైప్స్కి తయారు చేసుకోవాలి. నేను అంటున్నా బిగ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అందులో జరగాలి. మన ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి,
అందరికీ B12 డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్, తొందరగా ప్యూబర్టీస్ రావడము, తొందరగా మనకి ఈవినింగ్ అయిపోగానే స్ట్రెస్, హెడేక్, టెన్షన్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని మీద ఎక్కువ లెవెల్లో రీసెర్చ్ జరగాలి. ఈ న్యాచురల్ హెల్త్ ఇవ్వగలగాలి. నీకు 25-30కి బీపీలు ఎందుకు వస్తున్నాయి అది ఇవ్వగలగాలి. వచ్చింది, ఎఫెక్ట్ అయింది, మెడిసిన్ వాడతాం, ఆబ్వియస్లీ అది ఉంది, ఇప్పుడు ఎవరిని అది మానేయమని చెప్పట్లే. అట్ ద సేమ్ టైం అందరము కూడా హెల్త్ అనే దాని మీద ఆలోచించాలి. దట్ ఈస్ మై ఎంటైర్ పర్వ్యూ. సో ఇది కనుక మనం చేయగలిగితే భారతీయులకి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది ఆలోచించినంతసేపు నా మెడిసిన్ గొప్ప అంటే నా మెడిసిన్ గొప్ప అని ఫైట్ చేసుకో. నేనంటాను అసలు నాకు ఫైట్ అవద్దు బాస్, నాకు మంచి హెల్త్ కావాలి, నాకు ఆరోగ్యమైన హెల్త్ కావాలి. దానికి నేను ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర 400 స్టూడెంట్స్, ఒక 10 మంది పీజీలు, వీళ్ళంతా వి కాన్స్టెంట్లీ డూ దట్. మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే బిగ్ మార్కెట్స్ దిగుతాయో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. సో ఆ బిగ్ మార్కెట్, ఆ మార్కెట్ కల్చర్, ఈ ప్రోడక్ట్ అమ్మండి, ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ మీరు వాడితే సరిపోతుంది, విచ్ ఇస్ ఒక టైప్ ఆఫ్ థ్రెటనింగ్ చేసి మనని కొనిపిస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఎప్పుడైనా బ్యాడ్. ఆయిల్స్ అట్లాగే, మాది బెస్ట్ ఆయిల్ అంటాడు, వెరీ బ్యాడ్. అలా ఒకళ్ళకి తగ్గట్టు ఇప్పుడు కొత్తగా ఈ మిల్లెట్స్ ఇవి వెరీ సాడ్. మిల్లెట్స్ జోక్ అసలు, వెరీ సాడ్. ఎందుకంటే నీకు ఒక టైప్ ఆఫ్, అందరికీ మిల్లెట్స్ సరిపోవు, అందరికీ బ్రౌన్ రైస్లు కుదరవు, అందరూ అదే లౌకి జ్యూసో ఆనపకాయ జ్యూసో తాగి బతకలేరు, పొద్దునే కోకోనట్ ఆయిల్ తాగి బతకలేరు అందరూ. సో యు కెనాట్ జనరలైజ్. అందరిని జనరలైజ్ చేయలేము. నువ్వు 100 రోజులు చేస్తే 101వ రోజుకి నువ్వు మళ్ళీ లావ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేయాలి. అలా మిల్లెట్స్ బ్యాడా? కొంతమందికి గుడ్, కొంతమంది హూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ గుడ్. మన లోపల ఒక డీజిలా పెట్రోల్ బండా అంటే పెట్రోల్కి పెట్రోల్ అడ్వాంటేజ్, డీజిల్ అడ్వాంటేజెస్. ఎవరికి ఏ బండిలో ఏ పెట్రోల్ కావాలో అది కావాలి. సో ఇదొక్కటి తినండి, అసలు ఆరోగ్యమే ఆరోగ్యం, ఆర్గానిక్ అని రేట్లు పెంచేసి వద్దట్లా. ఏం చేస్తుంటే లిమిట్ ఎంత ఈజీ తెలుసా, లిమిట్. నువ్వు ఇంత తినేవాడు ఇంత తిను, అన్ని ఆరోగ్యాలు సెట్ అవుతాయి. ఈ సింపుల్ లాజిక్స్, ఈ సింపుల్ థింగ్స్ని మనం పబ్లిక్లోకి తీసుకెళ్లకుండా ఒక కొత్త, ఇప్పుడు ఆ కంపెనీ వాడు కొత్తగా ప్యాకేజ్ పెట్టిస్తే అది కొనుక్కోవాలి. అలా మార్కెట్ డ్రివెన్ అయిపోయింది హెల్త్, విచ్ ఈస్ మై ఎంటైర్ పాయింట్. మార్కెట్ డ్రివెన్ కాకుండా ఒక స్పెషలిస్ట్ అందులో ఉండి ఆ డాక్టర్ ఏదైనా చెప్తున్నాడు అంటే దాన్ని పర్టికులర్గా ఫాలో అవ్వగలిగితే చాలు. నీ హెల్త్ని అర్థం చేసుకునే డాక్టర్ ఉండాలి. దానికే ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉండేవారు. అరే నీ ఫ్యామిలీ నీ హెల్త్కి ఇలా ఉంటుందిరా, ఆ సిస్టమ్ పోయింది. సో విచ్ ఎండ్స్ అప్ ఇన్ మళ్ళీ ఆ పేషెంట్స్, మళ్ళీ నార్మల్ ప్రజల మీదే భారం పడుతుంది. సో ఇందాక యు మెన్షనింగ్ అబౌట్ జనరిక్ మెడిసిన్ కదా, నేను ఈ ధ్రువ సినిమా చూస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ దిస్, ఈ అరవింద్ స్వామి వాళ్ళందరూ కంట్రోల్ చేయడం ఏంటి అంటే దాని కాంటెక్స్ట్ అంటే ఎగ్జాక్ట్గా, అంటే జనరిక్ మెడిసిన్ ఎందుకు వచ్చింది, అది ఇప్పుడు ఇస్ ఇట్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆర్ సంథింగ్, వాట్ ఇస్? సో జనరిక్ మెడిసిన్స్ అంటే కాంపోజిషన్. సపోజ్ పారాసెటమాల్ సపోజ్ ఎక్స్ అనే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్నాను, వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేసుకుంటే ఆ హీరోకి ఇచ్చే ఛార్జెస్ ఒకటే అని చెప్పి ఒక ట్యాబ్లెట్ అమ్మాడు అనుకోండి, ఆ ట్యాబ్లెట్ తలనొప్పి వెంటనే తగ్గిస్తుంది అని అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. యాక్చువల్లీ ట్యాబ్లెట్ ఈ సేమ్. సో ట్యాబ్లెట్ అంతా ఒకటే. ఆ ట్యాబ్లెట్ నార్మల్ షాప్లో, నార్మల్ జనరిక్ మెడిసిన్లో, జన ఔషధి మెడిసిన్లో కూడా దొరుకుతుంది. సేమ్ ట్యాబ్లెట్ ఆ కంపెనీ వాడు, హీరో ఒకడు వేసుకున్నాడు, లేకపోతే ఆ స్టార్ ఒలింపియా గెలిచిన స్టార్ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల బాడీ పెయిన్స్ తగ్గిపోయాయి అంటే అవి కొంటారు. సో ఆ స్టార్ క్యాంపెయినింగ్కో, ఆ స్టార్ ఇచ్చేదానికి సేమ్ మెటీరియల్, సేమ్ కాంపోజిషన్. ఇందులో ఆ స్టార్, ఆ యాడ్స్, అంత ప్యాకేజింగ్, అంత ఆర్భాటం ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ. ఇది నార్మల్ సేమ్ మెడిసిన్ బయట కూడా దొరుకుతుంది. మనకి ప్రజలకు ఎందుకు అనుమానం, ఎందుకు జనరిక్లో కొనలేదంటే ఆ క్వాలిటీ బాగుంటుందో లేదో. అంటే హౌ డు యూ డిఫరెన్షియేట్ ఇది జనరిక్ మెడిసిన్, ఇది నార్మల్ మెడిసిన్ అని వేరే కంపెనీ? గవర్నమెంట్ ఫెసిలిటీస్ దాంట్లో ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉండే జనరిక్ మెడిసిన్, గవర్నమెంట్ దాంట్లో జనరిక్ మెడిసిన్స్ అని సపరేట్గా ఉంటాయి. మన ప్రతి మెడిసిన్కి జనరిక్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. జనరిక్ ఈజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ట్యాబ్లెట్. మనకు మామూలుగా దొరికేవి కంపెనీ మేడ్ ట్యాబ్లెట్స్. ఆ కంపెనీ బ్రాండ్ వేసుకున్నందుకు ఛార్జెస్ పెరుగుతాయి, విచ్ ఇస్ గుడ్, దేర్ బిజినెస్.
కానీ మనకు ఆల్టర్నేటివ్ ఉంది అని తెలియాలి. అండ్ ఆల్టర్నేటివ్కి వెళ్ళడానికి ఎందుకు భయపడతారంటే క్వాలిటీ ఏమవుతుందో, వాడు ఎట్లా ప్యాకేజ్ చేశాడు, ఏం క్వాలిటీ. వీళ్ళదైతే అట్లీస్ట్ ఆ కంపెనీ క్వాలిటీ ఇన్నేళ్ల నుంచి ఉంది, ఈ కంపెనీ మంచి కంపెనీ ఏమో అనుకుంటారు. సో జస్ట్ మనం గనక ప్రజల్లో క్వాలిటీ ఈజ్ గుడ్, ఇది కూడా తీసుకోవచ్చు అని మనం చెప్పగలిగితే, ఆ నమ్మకం క్రియేట్ చేయగలిగితే జనరిక్ మెడిసిన్స్ ఆర్ గుడ్, దే వర్క్ రియలీ వెల్. తక్కువ ఉండే ఒక్క మెడిసిన్కి 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఉండే వేరియేషన్స్ ఉంటాయి. సో ఈ మెడిసిన్ కూడా అంతే క్వాలిటీ బాగుంటుంది, ఈ మెడిసిన్ కూడా అంతే క్వాలిటీ బాగుంటుంది అనేది నమ్మకం క్రియేట్ చేయగలిగితే ఉన్నవాడు అది కొనుక్కుంటాడు, లేనివాడు దీనికి హ్యాపీగా వెళ్తాడు. లేదా అప్పులు చేసి కాస్ట్లీ మెడిసినే కొనుక్కుంటే తగ్గుతుంది అనే భయం క్రియేట్ చేసాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ జనరిక్ మెడిసిన్స్ మీద ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా జనరిక్ మెడిసిన్స్ ప్రొడక్షన్ అవుతుంది, బాగుంది, మన దగ్గరే ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదే అన్నాక వేరే కంట్రీ నుంచి వచ్చిన స్పెషల్ టెక్నాలజీ అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ట్యాబ్లెట్స్ వస్తున్నాయి మైండ్లోకి, ఒక డోలో. ఓకే, ఇప్పుడు డోలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 5 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు ద సేమ్ కాస్ట్ ఆఫ్ ట్యాబ్లెట్ జనరిక్ మెడిసిన్లో మనకి ఎంత? 50 పైసా. 50 పైసా అంటే హాఫ్ రూపీ. ఓకే, 1 రూపీ మ్యాక్సిమం, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో వీ కెన్ ఇమాజిన్ లైక్ అంటే ఇప్పుడు 1000 రూపీస్ ఉన్న మెడిసిన్స్ కూడా సమ్వేర్ 100 రూపీస్లో, 150 రూపీస్లో 250 రూపీస్లో అయిపోతుంది. అంటే ఈ కంప్లీట్ ఇప్పుడు మీ క్యాన్సర్ కానీ ఈ ఫ్యాటల్ డిసీజెస్ ఉంటాయి కదా, వీటన్నిటికి కూడా మనకు దొరుకుతుంది. వాటికి యాక్చువల్గా ఇలాంటి ఫేటల్ డిసీజెస్కి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ రెగ్యులేటెడ్. ఆ మెడిసిన్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే దొరకాలి. వాటిని దే కెనాట్ ఆల్టర్. ఇప్పుడైతే క్యాన్సర్ మెడిసిన్స్ కానీ లేకపోతే మనకి ఎమర్జెన్సీ మెడిసిన్, హార్ట్ అటాక్ మెడిసిన్స్, ఇట్లాంటి మెడిసిన్స్ మీకు రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్. ఇవి అంతకంటే ప్రైస్ పెరగకూడదని మార్క్ ఉంటుంది, మిగతా వాటికి ఉండవు. నేను డోలో ఎగ్జాంపుల్ ఎందుకు తీసానంటే నాకు తెలిసిన కొంతమంది ఉన్నారనమాట, డోలో మీద బ్రతుకుతుంటారు. తలనొప్పి డోలో వేసుకో, గొంతు నొప్పి డోలో వేసుకో, కడుపులో నొప్పి డోలో వేసుకో. ఇదే ఎక్సలెంట్ మెడిసిన్. పారాసెటమాల్ ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ మెడిసిన్. అందులో డోలో వెరీ గుడ్ మెడిసిన్. ప్రాబ్లం ఏంటంటే తగ్గుతోంది కాబట్టి అసలు ఒరిజిన్ ఏంటో చూడరు, ఎందుకు వస్తుంది నాకు తలనొప్పి అనేది పట్టించుకోవడం మానేస్తారు. సో ఇంకా వేసేస్తూ ఉంటారు, స్ట్రిప్పులు వేసేస్తుంటారు. అందులో చీప్గా తక్కువగా దొరుకుతుంది కాబట్టి డోలో వేసేసుకుంటుంటారు. నేనంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి దీనికి, వేరే స్మాలర్ కాస్ట్లో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆరిజిన్ ఏంటో తెలుసుకుని, కారణం ఏంటో తెలుసుకుని షిఫ్ట్ అయితే యువర్ లైఫ్ స్టైల్ కెన్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. లేకపోతే ప్రజల ఆరోగ్యానికి ఎప్పుడూ థ్రెట్. ఇది 1. సెకండ్, డబ్బు తీసేయాలి ఇందులోంచి. అసలు వైద్యంలో మనీ అనే ఆస్పెక్ట్ రాకుండా సమ్ పాయింట్స్ అను, యూనిట్స్ అను, సమ్ కైండ్. అది మనకి నేను యూకే లండన్ వెళ్ళినప్పుడు చూసాను. అక్కడ లండన్లో దే హ్యావ్ ఆల్ క్రెడిట్ యూనిట్స్. ఓకే, సో దే హ్యావ్ సమ్, వాళ్ళ కంపెనీ వాళ్ళకి 1000 యూనిట్స్ ఇస్తుంది, డబ్బు కాదు, యూనిట్స్. ఆ యూనిట్స్లో ట్రీట్మెంట్ అంతా ఫినిష్ చేసుకుంటారు. ఏ ట్రీట్మెంట్ అన్నా కావచ్చు, ఇంకా ఈ ట్రీట్మెంట్కి అద్దు లేదు. అట్లా అంటే యూనిట్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ వాళ్ళ కంపెనీ డబ్బులు కట్టుకుంటుంది. సో వీళ్ళు ఇక్కడ ఎంత ట్రీట్మెంట్ చేస్తారు వాటికి నీకు నో అడ్డు. సో ఇప్పుడు అందులోంచి ఈక్వేషన్ నుంచి డబ్బు పోయింది. ఆ డాక్టర్ కూడా నీ దగ్గర ఇప్పుడు ఓకే వీడి దగ్గర మంచి కార్లో వచ్చాడుగా, వీడికి 2 లక్షలు వేద్దామని ఉండదు. వీడికి ఇంత ఉంది, ఇంత అమౌంట్ నేను ఛార్జ్ చేసుకోవచ్చు, ఇంత అమౌంట్ నాకు ట్రీట్మెంట్. నేను వాళ్ళకి ఇష్యూ పంపిస్తే వాళ్ళు నిజంగా ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ జరిగిందా అని వెరిఫై చేశాక దెన్ డబ్బులు వస్తాయి. అచ్చా. సో ఈ వెరిఫికేషన్ అయిపోయింది. ఏ పేషెంట్కి రాంగ్ ట్రీట్మెంట్ జరగదు, ఏ డాక్టర్కి పేషెంట్ మధ్యలో డబ్బు లేదు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ బ్యూటిఫుల్. వెరీ ఇంట్రెస్టింగ్. అదే సిస్టమ్ అవసరం లేదు, అలాంటిది ఏదైనా సంథింగ్. మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి లండన్ లాంటి కంట్రీ అంటే కంపేర్ చేయలేము అనుకో. సరే మన దగ్గర ఉండే ఏదైనా మెథడ్ వర్కౌట్ చేయొచ్చు కదా. ఎప్పుడైతే డాక్టర్కి పేషెంట్ మధ్యలో డబ్బు ఈక్వేషన్ తీసేసామో ఎవ్రీ వన్ విల్ గెట్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. డబ్బు వచ్చేసరికి కాళ్ళు చేతులు కట్టేసినట్టు అవుతుంది. మనం మంచి ట్రీట్మెంట్ చెప్పలేము, చెడు ట్రీట్మెంట్ చేయలేము. డాక్టర్లు నరకం అనుభవిస్తారు కొన్నిసార్లు. జపాన్ లాంటి కంట్రీస్లో నీకు ఆఫ్టర్నూన్ టైమ్స్లో మధ్యాహ్నం 12 to 12:30 పడుకోవచ్చు. ఓకే, హెల్త్ నాకు స్ట్రెస్ ఇవ్వద్దు. వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వకపోవడానికి వాళ్ళకి దే ఆర్ ట్రైనింగ్ దెమ్ హౌ నాట్ టు టేక్ స్ట్రెస్. స్ట్రెస్ ఉండకుండా ఉండదు, ఏ వర్క్లో స్ట్రెస్ ఉంటుంది, దానికి ట్రైనింగ్ దెమ్ నాట్ టు టేక్ స్ట్రెస్. మన దగ్గర ఏంటి, స్ట్రెస్ వస్తుందా, వద్దు, స్ట్రెస్ తీసుకోకు, ఆ పని మాని, కంపేర్ చేయకు, ఈ టైప్లో ఫాల్స్ అన్నీ ఎత్తుకొచ్చుకుంటున్నాం. నేనంట స్ట్రెస్ వస్తూనే ఉంటుంది,
దాన్ని మేనేజ్ చేయడం నేర్పిస్తున్నామా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ నేర్పించాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఈజీగా మార్చచ్చు. అండ్ మార్చడానికి ప్రయత్నాలు ఆన్ పేపర్ జరుగుతున్నాయి, రియల్ లైఫ్లోకి వచ్చేసరికి జరగట్లేదు. మీరు నిజంగా పేపర్ మీద తీసి చూస్తే ఎన్ని మంచి సిస్టమ్స్ ఉన్నాయి మన కంట్రీలో అనిపిస్తుంది. రియల్కి వచ్చేసరికి సమ్హౌ ఆ కిందకు వచ్చేసరికి లాస్ట్ వాడికి అందట్లేదు అది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మాఫియా వీ షుడ్ థింక్ ఆఫ్. దట్ ఈ మధ్యలో ఏమవుతుంది, ఒక పాపం ఊరు నుంచి తెలియక వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ లైన్లో ఉండిపోయి చేయలేక అక్కడ ఫెసిలిటీ సరిగ్గా లేక ఇబ్బంది పడకూడదు. అందరికీ ఆరోగ్యం ఈజ్ ఈక్వల్, అందరం మనుషులం, అందరికి ఈక్వల్ ఆరోగ్యం రావాలి అనేది అజెండాగా పెట్టుకోవాలి. అప్పుడు ఐ థింక్ వీల్ హ్యావ్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఆల్ అరౌండ్. అంతవరకు ఇంతే, ఇక్కడ వాళ్ళు డబ్బులు కట్టి చదివాడు, డబ్బులు వసూలు చేస్తాడు. నా దగ్గర ఒక పేరెంట్ చెప్తే రియల్ మాట, నేను ₹1,00,00,000 పెట్టి సీటు కొన్నా సార్, 10 లక్షలు పెట్టి పేపర్లు కొనుక్కోలేనా, ఇంకో ₹1,00,00,000 పెట్టి హాస్పిటల్ కట్టలేనా, నీకెందుకు బాధ, మార్కులే అన్నాడు. సో ఒకసారి డబ్బు పెట్టి వచ్చాక డబ్బుతోనే డీల్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ అలాంటి వాటి నుంచి దూరం జరగాలి. అలా అని అందరు పేమెంట్ చేసిన వాళ్ళంతా బ్యాడ్, అది కూడా కాదు. బట్ మేజర్ కంటెన్షన్ పోతుంది. నేను కష్టపడి చదివి వచ్చిన వాడు డాక్టర్ అయ్యే ఫీల్, కొనుక్కొచ్చిన వాడు డాక్టర్ అయ్యే ఫీల్ వేరుంటుంది. సో అది వెరీ 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 ఫండమెంటల్ ఇంపార్టెంట్. సో ఆ ఏరియాలో నుంచి కంట్రోల్ చేసుకుంటూ వచ్చి దెన్ అక్కడ ట్రైనింగ్, అండ్ అక్కడ ట్రైనింగ్ వస్తే డాక్టర్లకి అటు ఫార్మసిస్ట్లకి అసలు దూరంగా సంబంధం ఉండదు. వీళ్ళు ఒకటి చదువుకుంటారు, వాళ్ళు ఒకటి చదువుకుంటారు, మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకోటి ఏదో బయటకు వస్తుంది. వీళ్ళు మార్కెటింగ్ వాళ్ళు వచ్చి ఈ మందులు రాయమంటారు, ఆ మందులు రాస్తారు. ఇలా ఏ మాత్రం లింక్ లేకుండా జరిగిపోతుంటుంది. ఆల్ ఫర్ ఎవరి నేరం కాకుండా, ఎవరి తప్పు కాదు. ఇవే చదవాలా అవే చదవాలా, మేము ఉన్నవి చదువుతున్నాం చాలే అనిపిస్తుంది వీళ్ళకి. వాళ్ళు చదివింది, వాళ్ళు దాంట్లో రీసెర్చ్ చేసింది ఆ కంపెనీ లేకపోతే ప్రొడ్యూస్ చేయలేరు. సో అల్టిమేట్లీ డాక్టర్ చేతిలోకి వచ్చేది ఆ మందులు రాయాలి, ఆ మెడిసిన్సే చేయాలి, అవే చేయాలి. పేషెంట్కి ఏంటి బెనిఫిట్ అవుతుందో ఆలోచించుకొని అక్కడికక్కడ మాడ్యులేట్ చేసుకుని చేయాలి. నథింగ్ న్యూ, నథింగ్ గ్రేట్. అలా వీఆర్ ఆల్ డూయింగ్ సమ్ ప్యాచ్ వర్క్ విచ్ షుడ్ ఓవరాల్ చేంజ్. అది నా మీనింగ్. సో ఓవరాల్ చేంజ్ కావాలి అంటే డెఫినెట్లీ ఎవరైనా పెద్ద ఎత్తున కూర్చుని లేదు మార్చాలి బాస్, మన హెల్త్ మారగాలి, అందరికీ ఆరోగ్యం రావాలని దాని మీద ఆలోచించాలి. కూల్. సో ఇప్పుడు ఐ హ్యావ్ సమ్, ఎలా చెప్పాలి, ఒక ఏజ్ గ్రూప్ వైజ్ వెళ్తే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 40+ దగ్గర నుంచి బీపీ, షుగర్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ కదా హ్యాపెనింగ్. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఇప్పుడు మన లోపల జరుగుతుంది. లైక్ దీన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయడం కుదరదా? ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రస్తుతానికైతే కుదరదు. ఒకసారి బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటే మేనేజ్ చేసుకుంటూ పోవాలి. ఆ వెజల్స్ ఎక్కడ నాకు కంప్రెస్ అవుతున్నాయి, పెరిఫెరల్ రెసిస్టెన్స్ కానీ, కార్డియాక్ అవుట్పుట్ లో చేంజెస్ వచ్చినా కానీ, లేకపోతే ఆ ఏదైతే హార్ట్ వెజల్స్ ఉంటాయో వాటికి ఎక్కడ నా ప్రెషర్ కంప్రెస్ అయినా కానీ, అట్లాంటప్పుడు హార్ట్ డిసీజెస్ పెరిగే ఛాన్స్ ఉంటాయి, బీపీ ఛాన్స్ ఉంటుంది. సో అలాగ ఒకసారి వచ్చేసిందంటే అవి లోపల నుంచి మనం బై ఎక్సర్సైజ్, బై లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకోవాలి తప్ప బీపీ మొత్తం పోతుంది అని ఉండదు. వాడికి స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్లడ్ వెజల్స్ అంతా చుట్టూ ప్లాక్ చేరిపోయి ఉండొచ్చు. ఆ టైప్లో సమ్ కైండ్ ఆఫ్ లోపల డిస్టర్బెన్స్ వల్ల, సమ్ టైమ్స్ కొన్ని డిసీజెస్ వల్ల అలా సడన్గా వస్తాయి. సో అట్లా వచ్చినప్పుడు యూ కాంట్ చేంజ్, టోటల్గా ఎరాడికేట్ చేయడం అంటూ ఉండదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. ఓకే, కొంచెం టెక్నికల్. ఇప్పుడు 120/80 సిస్టోలిక్ బై డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు కదా. ఇప్పుడు అంటే ఆ 120/80లో చేంజెస్ ఉంటాయా మనకి? 140/90 వరకు ఇస్ ఓకే. 120 to 140. ఇప్పుడు నేను రన్ చేసుకుంటూ వెళ్ళానంటే నా బీపీ పెరుగుతుంది, న్యాచురల్ కాంపెన్సేషన్. ఓకే, అలా బీపీ పెరుగుతుంది, పల్స్ రేట్ పెరుగుతుంది, బాడీ కాంపెన్సేట్ చేసుకుంది. ఒకసారి స్టేబుల్ అయ్యాక కాన్స్టెంట్ రీడింగ్స్, ఒక 3 రీడింగ్స్ లో మనకు 150/100, 150/80 అట్లా ఉంది అంటే చిన్న బ్లడ్ వెజల్స్ బ్రెయిన్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, వాటి వల్ల క్లాట్ పడే ఛాన్స్ ఉంది, వాటి వల్ల ఏ పెరాలసిస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ బీపీని తగ్గించాలి అంటారు. సో మెయింటైన్ ఇట్ బిలో 140/90 ఈజ్ ఓకే. 120/80 కాదు, 140/90 వరకు కూడా మేనేజ్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ వెళ్తున్నాను కాన్సెప్ట్. ఇప్పుడు దోస్ ఆర్ మినిమల్ డ్రగ్స్ అయిపోయాయి. ఇప్పుడు చిన్నవి స్టామ్లో కానీ, ఎటన్ కానీ, చిన్న చిన్న మెడిసిన్స్ ₹25, ₹30 మ్యాక్సిమం, అవి విచ్ ఇస్ గుడ్. వాటిని మెయింటైన్ చేసుకోవడం ఈజీ. వేరాజ్ ఇన్ డయాబెటీస్ అది ఇంకా బిగ్గర్ ఇష్యూ.
డయాబెటీస్ ఒక్కసారి లోపలికి వచ్చిందంటే అన్ని రోగాలకి డోర్లు తెరిచినట్లే. అది మనం రోజు మెయింటైన్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. ఈ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి ఫస్ట్ నుంచే మనం ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని. దట్ దిస్ ఇస్ ద రీజన్. నువ్వు ఇంత ఫుడ్ తింటున్నావు, ఇన్ని రకాల చికెన్లు మటన్లు తినేస్తున్నావు, ఇంత ఆయిలీ ఫుడ్ తింటున్నావు, దీనివల్ల నీకు ఇన్సులిన్ స్పైక్ వస్తుంటుంది, ఆ ఇన్సులిన్ సెన్సిటివ్ కాకపోవచ్చు, ఒబేస్ అయి ఉండొచ్చు, ఇన్ని రకాల కారణాలు ఉంటాయి అని పబ్లిక్ అవేర్నెస్ చేయించి వాటిని మాడ్యులేట్ చేయడం తప్ప ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మనం తెచ్చుకునే డిజార్డర్స్. ఓకే. సో అవాయిడింగ్ ఇప్పుడు బయట ఫుడ్, అవాయిడింగ్ జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్, ఇవి ఎప్పుడో చెప్తూ వచ్చారు. అందరూ చెయ్యరు కాబట్టి అని చెప్తూ వచ్చారు. చేయలేము, ఫర్ ఎవర్ చేయలేము. మేము సరదాగా ఎగ్జాంపుల్ చెప్తుంటా ఇప్పుడు నేను, 2 times బ్రషింగ్ అంటారు, మార్నింగ్ అండ్ నైట్. 90% డెంటిస్ట్లే చేయరు. ఓకే. 90% డెంటిస్ట్లే చేయరు. ఓకే, మీరు చేస్తారా? చాలా, నేను ఆబ్వియస్లీ చేస్తాను. 90% డెంటిస్ట్లు చేయరు. దట్ ఈస్ ఫండమెంటల్. సో అందుకనే మనకి ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేయలేమో అలాంటివన్నీ ఇండికేట్ చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేస్తూ వస్తారు అనిపిస్తుంది. సో ట్విన్స్, ఈ బీపీ అండ్ షుగర్ అనే ట్విన్స్, ఇవి పెద్ద ఎత్తున మనకి చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ ఓన్లీ టు మెయింటైన్ దట్ వస్తుంది. కంప్లీట్గా క్యూర్ అనేవి ఆ రెండింటికి ఉండవు. ఎందుకంటే అది బాడీ లోపల నుంచి డిజైనే వస్తుంది కాబట్టి నీకు ఆ బీపీ ఒక్కొక్క వెజల్లోకి వెళ్ళి చేంజెస్ చేసి అలా చేయలేము. సో దే ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ఇట్. స్ట్రెస్ అవ్వచ్చు, ఎమోషనల్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, నిజంగా వాస్కులర్ స్ట్రక్చర్ అట్లా అయిపోయి ఉండొచ్చు, లేకపోతే మనకి ఒక ట్యూమర్ లాంటిది, వైరస్ లాంటిది, ఇట్లాంటివి ఏమొచ్చినా సరే బీపీ చేంజెస్ అవుతాయి. ఓకే. సో ఇవన్నీ వేరియస్ రీజన్స్ వల్ల అవుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజ్ రాకుండా ముందు జాగ్రత్త పడడమే పని. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళజోడు రావద్దు అంటే స్క్రీన్స్ ఎక్కువ చూడకూడదు, విటమిన్ ఏ కంటెంట్ బాగా తీసుకోవాలి అన్నాను అనుకోండి. రెండూ చేయలేం మనం ఈ రోజుల్లో. ఎలా చేస్తాం స్క్రీన్స్ని దూరంగా? ఇంపాసిబుల్. నువ్వు స్కూల్కి వెళ్ళినా స్క్రీన్ చూడాల్సిందే, నీకు మామూలుగా ఫోన్ పట్టుకున్నా స్క్రీన్స్ వస్తూనే ఉంటాయి, ఉంటుంది. న్యాచురల్గా బై డెవలప్మెంట్ నీకు మంచి స్ట్రెంగ్త్ రావాలి, మంచి ఫుడ్ రావాలి, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, హెల్త్ ఉండాలి, ఓవరాల్గా హెల్త్ మీద అవగాహన ఉండాలి. ఒక స్టేజ్ వచ్చేంత వరకు అసలు నీ లివర్లో ఏం జరుగుతుందో నీకే తెలియదు, మన కిడ్నీ లోపల ఏం జరుగుతుందో మనకే తెలియదు. సో అట్లీస్ట్ +40+ అయ్యాక యూ హ్యావ్ టు బ్రేక్ డౌన్ అది చేసుకుని కంపల్సరీగా హెల్త్ అనాలిసిస్ చేసుకుని మెల్లగా నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఆలోచించుకోకపోతే ఇందులో పడిపోతాం. ఒక్కసారి హాస్పిటల్ రౌండ్లో పడ్డాం అంటే ఒక్కసారి రిపేర్ అయిన బండి రిపేర్ అయినట్టే. ఇప్పుడు మీరు లివర్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ 1 question. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుద్దని అందరు డాక్టర్స్ చెప్తారు. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్? లోపలికి ఆల్కహాల్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా? చాలా జరుగుతుంది. ఆల్కహాల్ ఒక్క డ్రాప్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏవో కంపెనీలు రీసెర్చ్ చేసి మనకి వారానికి ఒక బియర్ మంచిది, లేకపోతే నెలకు ఒకసారి వైన్, రెడ్ వైన్ మంచిది. నో, ఎనీ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎంత అమౌంట్ అయినా బ్యాడ్. లివర్ లోపల ఉండే సెల్స్ అన్నిటిని ఫైబ్రస్ చేసేస్తుంది. మొత్తం లివర్స్ ఉన్న సెల్స్ని మార్చేసి స్ట్రక్చర్ మార్చేస్తుంది. సో లివర్ లోపలికి వెళ్ళాక డీటాక్స్ చేస్తుంది. ఆ లివర్ ఎంత ఇలా ఒక్కసారి డ్రాప్ తీసుకుని లాస్ట్ స్ట్రింక్ అయ్యి లివర్ సెట్ అవుతుందని అంత స్ట్రగుల్ అవుతుంది. సో లివర్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది విత్ ఆల్కహాల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము మేనేజ్ చేస్తూ నడిపిస్తూ వస్తాం. సో లోపలికి ఎనీ ఫుడ్ మనం లోపల తీసుకుంటే, ఎనీథింగ్, వాట్ ఎవర్ ఫుడ్ ఆర్ డ్రగ్ ఆర్ మెడిసిన్ ఆర్ ఎనీథింగ్, డైరెక్ట్గా లివర్కి వెళ్ళాక డీటాక్స్ అవుతుంది. అంటే నా బాడీకి మంచిదా, ప్యూరిఫికేషన్, టాక్సిసిటీ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. లివర్ ఇస్ చెకింగ్ దట్. లివర్ అంతేగా బయో ట్రాన్స్ఫార్మ్ చేసుకుని నా బాడీకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటుంది. ఏది తీసుకున్నా సరే ఈ బాడీకి ఫస్ట్ పాస్ మెటబాలిజం అని లివర్ నుంచి వెళ్ళి ఇది నా బాడీకి సేఫ్ అంటేనే పంపిస్తుంది. సో అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఎలాగైనా కానీ లివర్ చూసుకుని పంపిస్తుంది ఎనీ డ్రగ్ ఆర్ ఎనీ మెడిసిన్. సో మనకి ఏ డ్రగ్ ఇన్ ద సెన్స్ మన ఆల్కహాల్ లివర్ని మొత్తం సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేసి బయటకొస్తుంది. ఒక రోజులో అవ్వదు. క్రానిక్గా ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, ఎవ్రీ టైం తీసుకునేవాళ్ళు, వారానికి 3-4 సార్లు తీసుకునే వాళ్ళకి అయితే లివర్ టాక్సిక్ అయి తీరుతుంది. ఓకే. ఇవి ఎప్పుడు బయటపడతాయంటే 50+, 55+ వచ్చినప్పుడు అవి చాలా డ్యామేజ్కి ఛాన్సెస్ తీసుకెళ్తాయి. మా వాళ్ళందరూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు.
ట్రెండ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోతే మనకి ఏదో నష్టం జరిగిపోతుంది అని ఒక ట్రెండ్ చేస్తారు. అండ్ ఇదే వర్స్ట్ పార్ట్ ఏంటంటే వెంటనే మనకి ప్రాబ్లం చేయదు కాబట్టి ఆ మజా మనకి బాగా అనిపిస్తుంది. మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్ లో చాలా దెబ్బతీస్తుంది. అండ్ ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్ పడ్డాక ఒకసారి లివర్ పాడైతే పాడైంది, మైండ్ పాడైపోతుంది. దాంతో మనకు స్ట్రెస్ లెవెల్స్ లేకపోయినా స్ట్రెస్ లెవెల్ వస్తుంది. సోషల్ డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా డ్రింకింగ్ ఫర్ సోషల్ కాజ్ అన్నట్టుగా తాగుతూనే ఉండాలని అనిపిస్తుంటుంది. మామూలుగా ఒకప్పుడు ఎప్పుడైనా పార్టీ, ఇప్పుడు పార్టీ కోసమే, పార్టీ అంటే ఏది జరిగినా సరే నాకు పార్టీ వీకెండ్. సో ఇది లివర్ టాక్సిటీతో పాటు అడిక్టివ్ కెపాసిటీ ఉంది కాబట్టి వెరీ వెరీ డేంజరస్. ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అండ్ ఇట్ విన్స్ ఆల్కహాల్ అండ్ స్మోక్ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్స్ 56%, 60% పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఐ హావ్ 2 questions. ఇప్పుడు ఆల్కహాల్ అండ్ స్మోక్ వల్ల క్యాన్సర్ 50-60% పెరుగుద్ది అని చెప్పారు కదా, దట్ ఈస్ వన్. ఇంకా సెకండ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు రేట్ ద ఆల్కహాల్, ఇప్పుడు మోస్ట్ డేంజరస్ నుంచి లెస్ డేంజరస్, హౌ డు యూ రేట్? అన్ని 100%. నేనైతే అగెయిన్స్ట్ యాంటీ ఆల్కహాల్ యాంటీ స్మోకింగ్. నేను నన్ను పర్సనల్గా అడిగితే ప్లస్ చాలా రీసెర్చ్ అదే చెప్తుంది, ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఏంటంటే 60 తర్వాత నేను బతుకున్న ఏం లాభం అనుకునే వాళ్ళు తాగుతారు. తర్వాత ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇవి నిన్ను చంపవు. ఏ పెరాలసిసో, ఏ లివర్ ప్రాబ్లమో, కిడ్నీలు కొట్టేసో వాడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే ఫ్యామిలీ సఫర్ అవుతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నీకు ఆల్కహాల్ అనేది తీసుకొని స్మోక్ అనేది చేసుకోవడం వల్ల ఇవన్నీ ఎక్కువైపోతాయి. నీకు తొందరగా రికవర్ అవ్వదు. మీరు స్మోక్ చేసిన వాళ్ళు చూడండి, పుండు తొందరగా మానదు, చచ్చిపోతారు చాలా ఇబ్బందులు పడి. దెబ్బలు తొందరగా మానవు, తొందరగా రోగం బయటపడదు, లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా తెలియదు మనకి. వెరీ రిస్కీ థింగ్. సో స్మోక్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఎలాంటి తీసుకున్నా సరే, వారానికోసారి, నెలకోసారి అన్నా కూడా బ్యాడే. సరే నీ బాడీ ఎంత తట్టుకుంటుంది దాన్ని బట్టి ఇమీడియట్లీ మానలేరు కాబట్టి ఐసే మోడరేషన్, తగ్గించండి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్. ఏది తీసుకుంటుంది అని చూడాలి. నిన్ను ఆల్కహాల్ తీసుకుంటుందా, నువ్వు ఆల్కహాల్ తీసుకుంటున్నావు. 6 అయితేనే నాకు మందు పడాలి అన్నావంటే నిన్ను ఆల్కహాల్ తాగేస్తుంది నిన్ను, అది ఇంపార్టెంట్. అది ఆలోచించుకోవాలి. ఆల్కహాల్ నిన్ను తాగుతుందా, నువ్వు ఆల్కహాల్ తాగుతున్నావు. నేను ఆల్కహాల్ కుండే ఇంకొక మాయ చెప్పనా, మనం ఎంత తాగినా మనం స్టేబుల్గా ఉన్నామా అనిపిస్తుంది. వాడు ఫుల్గా తాగేసిన స్టడీ అంటాడు, నేను చాలా స్టేబుల్గా ఉన్నా అంట. దట్ ఈస్ అ మాయ. దట్ అదే మన ఇట్లా ట్విస్ట్ చేసేది. దట్ నాకేం కాలేదు, హెల్తీగా ఉన్నా, నా ఏం ఫైన్ అనిపిస్తుంది. 4 సార్లు రన్ చేస్తే తెలిసిపోతుంది, మొత్తం అని అయిపోతారు వాళ్ళు. సో వెరీ వెరీ రాంగ్ అండ్ సాడ్ అండ్ బ్యాడ్ ఆల్కహాల్ అండ్ టొబాకో బోత్ ఆర్ డేంజరస్ థింగ్స్. రైట్. అండ్ ఇప్పుడు యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తున్నారు. వర్స్ట్ పార్ట్ 23, 24, 20. ఇప్పుడు వేపింగ్ లో వచ్చారు, కల్చర్ వేపింగ్ వైపు వచ్చింది. అది ఇంకా డేంజర్ చాలా. అండ్ వీటి గురించి చెప్పుకుంటూ పోతే ఆల్కహాల్ డేంజరస్ కాబట్టి మరి గవర్నమెంట్ ఆపచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. సో వాళ్ళు గవర్నమెంట్ ఆపచ్చు కదా, మాకు ఎందుకు ఇస్తున్నారు? నో, నువ్వు ఆపుకోగలగాలి. నేను ఎవరైనా ఇట్లా సరదాగా తాగుతామన్నా మా దగ్గరకు ఉంటారు కదా స్టూడెంట్స్, అది మందు సరిగ్గా ఇవ్వలేదన్నగా మా ఆయన పంపేశారు అక్కడ ఏపీలో. సో అదే చెప్తున్నా. సో గవర్నమెంట్ ఏం చేయదండి. ఇప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి, ఆబ్వియస్లీ నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. సో నాకు ఇందాక మీరు చెప్పినప్పుడు ద కాన్సన్ట్రేటెడ్ పర్సంటేజ్ పెరుగుద్ది క్యాన్సర్ రావడం దిస్ కాంబినేషన్లో అని చెప్పారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్? ఇప్పుడు నేను విన్నది ఏంటంటే లైక్ లోపల సెల్స్ గ్రోత్ అనేది 10x 20x ఎక్స్ట్రా పెరిగిపోయినప్పుడు అది క్యాన్సర్ కిందకి మారుతుంది అనేది నేను విన్నా. ఇస్ దట్ కరెక్ట్? క్యాన్సర్ అంటే నార్మల్గా పెరగాల్సిన దానికంటే ఓవర్గా డివిజన్ అయిపోయి ట్యూమర్ లాగా, క్యాన్సర్ లాగా పెరుగుతుంది. లివర్లో ఏదైతే సెల్స్ హెపాటోసైట్స్ అంటారు, ఆ సెల్స్ మనకి వచ్చిన కంటెంట్ ఏదైనా ఆల్కహాల్ కానీ ఏదైనా ఎనీ డ్రగ్, ఎనీ ఫుడ్, ఎనీ కంటెంట్ లోపలికి వచ్చినప్పుడు దాన్ని డీటాక్సిఫై చేసి సేఫ్ ఫార్మాట్లో పంపించడం బయటికి, యూరిన్లోనో లేకపోతే మనకి స్కిన్ ద్వారానో ఎట్లాగైనా బయటకు వస్తుంది. సో ఆ చేంజెస్ చేసే కెపాసిటీ కోల్పోతుంది. సో బికాజ్ అది కోల్పోవడం వల్ల మన బాడీ హెస్ బికమ్ నౌ డస్ట్బిన్. బాడీ ఈజ్ అలౌవింగ్ ఆల్ ద టాక్సిన్స్ టు గో ఫ్రీలీ. లివర్ పాడైపోతే లిటరలీ బాడీ విషం అయిపోతుంది. బాడీ విషం అయిపోయి మనకి మెటబలైజ్ కాదు, అసలు మెటబాలిజం ఆగిపోతుంది మొత్తం.
బయో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వక మన బాడీకి తగ్గట్టుగా లివర్ మార్చుకోలేక బాడీ అంతా విషపూరితం అయిపోతుంది. దానికి తోడు టొబాకో ఇట్ విల్ గో టు ఎవ్రీ సెల్ అండ్ ఎవ్రీ సెల్ దగ్గర నుండి ఉంచే మనకి దాని యొక్క మెకానిజం మార్చేస్తుంది. ఈ ఏరియాలో అయితే థ్రోట్ క్యాన్సర్స్కి కానీ లంగ్ క్యాన్సర్స్కి కానీ ఆ టొబాకో సూట్ మొత్తం వెళ్ళి డిపాజిట్ అయ్యి ఆ సెల్ యొక్క ఫంక్షనాలిటీని మార్చేస్తుంది. మనకు నార్మల్గా ఏదైనా దెబ్బ తగిలినా కట్ అయినా లోపల ఉండే సెల్స్ న్యూట్రోఫిల్స్ అంటారు, అంటే ఇమ్యూన్ డిఫెన్స్ మెకానిజం. ఆ న్యూట్రోఫిల్స్ మూమెంట్ ఆగిపోతుంది, ఇలా వెళ్ళాల్సింది స్లో అయిపోతుంది, వెరీ స్లో, లెథార్జిక్ అయిపోతాయి, ఫాగోసైటోసిస్ జరగదు, న్యూట్రోఫిల్స్ డ్యామేజ్ అయిపోతాయి, మన బాడీలోని బేసిక్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం పాడైపోతుంది, వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఇంకా బ్లడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సెల్యులార్ ఫంక్షన్స్ పాడైపోయి, అండ్ ఇది ఎన్ని తాగితే అనే దాని మీద కూడా రీసెర్చ్ జరిగాయి. సో కొన్న తాగచ్చా అని చెప్పి, ఎన్ని తాగినా ఒక స్టేజ్లో మీకు అది డ్యామేజ్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇందాక లివర్ అనేది దాన్ని ఏమంటారు డీటాక్స్ చేసి పంపిస్తుంది. సో మరి కిడ్నీలు ఎందుకు కొట్టేస్తున్నాయి? లైక్ కిడ్నీలో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి. కిడ్నీ అనేది వెరీ స్మాల్ అవునవును, చాలా చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, స్మాల్ బ్లడ్ వెసల్స్. ఆ బ్లడ్ వెసల్స్ లో క్లాట్ అయిపోతుంది, ఆ సూట్ అంతా లోపలికి చేరుతుంది, అండ్ మనకి ఆ ఏదైతే కంట్రాక్షన్ ఉంటుందో బ్లడ్ వెసల్స్ కంట్రాక్షన్ లోపల సరిగ్గా జరగవు. కిడ్నీ లోపల కూడా లాట్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ కలెక్ట్ అయిపోతాయి. ఒకసారి టాక్సిక్ వేస్ట్ కలెక్ట్ అయిపోతే GFR అని, గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అని, బ్లడ్ని ఫిల్టర్ చేయదు. బ్లడ్ ఫిల్టర్ చేయకుండా మనకి బయటకు వచ్చేస్తుంటే ఆ టాక్సిన్స్ ఎలిమినేట్ కాక లోపలంతా పాడైపోతుంటాయి. సో మ్యాక్రో ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో కిడ్నీ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లో అంతా మనకి క్లాట్స్ ఫామ్ అయిపోవడం కానీ, లేకపోతే అంత బ్యాడ్ బై ప్రోడక్ట్స్ అన్ని అక్కడ ఇరుక్కుపోవడం కానీ అట్లా జరిగి కిడ్నీలు మొత్తం పడదు. సో నాకు ఒక ఫన్నీ థింగ్ గుర్తొచ్చింది. చాలా మంది లంచ్ డిన్నర్ అయిన తర్వాత ఒక స్మోక్ లాగి వాళ్ళు చాలా స్వర్గంలో తేరిపోయిన ఫీలింగ్ ఒకటి ఇస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది లోపల? అంటే నాకైతే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ స్మోకింగ్ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ సంథింగ్. అది ఏం జరుగుతుంది? వాళ్ళు ఎందుకంత హెవెన్లీ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి? నికోటిన్ అనేది ఒక టైప్ ఆఫ్ న్యూరో కెమికల్ విచ్ విల్ గివ్ అస్ దట్ ప్లెజర్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో దాని పీక్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, అది తీసుకున్నప్పుడు దట్ బ్లడ్ వెసల్స్ ఆర్ ఆల్ ఫీలింగ్ రిలీఫ్, బికాస్ ఆ కావాల్సిన నికోటిన్ అక్కడికి చేరుతుంది. ఆ నికోటిన్ అక్కడికి చేరినప్పుడు ఆ లెవెల్స్ మెయింటైన్ అయినప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే లెవెల్స్ డిప్లీట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, మళ్ళీ దే విల్ హ్యావ్ దట్ స్ట్రెస్, మళ్ళీ దే వాంట్ టు హ్యావ్ వన్ మోర్ పఫ్. సో ఆ నికోటిన్ విల్ గివ్ సెన్సరీ ఎండ్ ఆర్గన్స్ ప్లెజర్ ఇస్తా అనిపిస్తుంది. ఓకే, న్యాచురల్ నికోటిన్, న్యాచురల్ ప్రెషర్ ఏంటి? న్యాచురల్ ప్రెషర్ ఏం లేదు అట్లా. న్యాచురల్ ప్రెషర్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. నికోటిన్ మీ బాడీలోకి వెళ్ళి ఒక చోట ఇలా అటాచ్ అయినప్పుడు ప్లెజర్ వస్తుంది. అంటే నీకు ఎప్పుడూ నికోటిన్ నీ బాడీలోకి ఇవ్వకపోయినా నీకు ఒక సెన్సరీ ఆర్గన్ బాడీ లోపల సెన్సరీ రిసెప్టార్స్ రెడీగా ఉన్నాయి. నీకు రెడీగా ఉన్నాయి కాబట్టి నువ్వు అంటే ఏమీ చెయ్యకపోయినా, బయట నుంచి నువ్వు నికోటిన్ ఇవ్వకపోయినా నీ బాడీలో రెడీగా ఉన్నాయంటే దేర్ ఈస్ ఇన్హరెంట్ ప్లెజర్ అవైలబుల్ ఫర్ యూ. ఇన్హరెంట్ ప్లెజర్ అవైలబుల్ ఫర్ యూ దట్ యూ కెన్ డూ విత్ మెడిటేషన్, యోగా ఆర్ సింపుల్ హెల్ప్ టు ఎనీవన్. ఒక టైప్ ఆఫ్ మంచి ప్లెజర్ ఇస్తుంది నువ్వు సాయం చేస్తే. ఒక ప్లెజర్, ఇలాంటివి న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్స్. ఆర్ట్స్, మ్యూజిక్, ఆర్ట్, ఫోకస్ ఆన్ క్రియేటివిటీ, సమ్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్ క్రియేటివిటీ. ఇవి చేయడం వల్ల యు ఆర్ నాట్ అడిక్ట్. నిన్ను అది కంట్రోల్లోకి తీసుకోవట్లేదు. స్మోక్ అండ్ ఆల్కహాల్ నిన్ను కంట్రోల్లోకి తీసుకోవట్లేదు. సో దట్ ఈస్ గివింగ్ యూ అ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ రిలీఫ్. అండ్ నీ బయట సబ్స్టెన్స్తో పని లేకుండా నీ బాడీలో మార్ఫిన్ లాంటి పెయిన్ కిల్లర్ నీ బాడీలో లక్షలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎండార్ఫిన్స్ అని. రోజంతా అలసిపోయి ఉన్నావు, వెళ్ళి పడుకుంటావు, నీకు బాడీ లోపల మస్తు మెకానిజం జరిగి లాట్ ఆఫ్ ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అయ్యి నీ పెయిన్ అంతా తీసేసి మంచి నిద్ర పట్టించి పొద్దున్న మళ్ళీ ఫ్రెష్గా లేపుతోంది నువ్వు. సో యువర్ బాడీ ఈస్ కాన్స్టెంట్లీ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఫర్ యువర్ బెనిఫిట్.
నువ్వు మళ్ళీ బయట నుంచి అనవసరమైన కెమికల్ ఇవ్వనవసరం లేదు. ఫర్ మీ పర్సనలీ డాక్టర్, నాకు పవర్ నాప్స్ వండర్ఫుల్ గా వర్క్ అవుతుంది. ట్రూ, వండర్ఫుల్ గా నిజంగా. ఎందుకు అంటే యు ఆర్ గోయింగ్ క్లోజ్ టు దట్. ఈ మైండ్ యాక్టివిటీ అన్నిటిని దాటి కొంచెం వెనక్కి వెళ్తే ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది బాడీలోంచి. ఎవరు చెప్పారు పొద్దున్న లేవగానే నేను ఫ్రెష్ అవ్వాలని? నువ్వు ఎప్పుడైతే మైండ్లో లాట్ ఆఫ్ మైండ్ 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 ఆ మైండ్ని పక్కన జరపగానే యు ఆర్ ఫ్రీ. దట్ ఆ టేస్ట్ మన ఇప్పుడు ఎలా అయితే పార్టీగా మందు అంటామో ఆ టేస్ట్ చూపించాలి. ఒకసారి ఆ ఎంజాయ్మెంట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే టేస్ట్ చూపిస్తే బయట ఎవడి ప్రోడక్ట్ మనం కొనుక్కోవాల్సిన పని ఉండదు. ఈ టేస్ట్ మనం చూపించలేకపోతున్నాం. ఎందుకు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 or 16 వచ్చరికి మందు దగ్గర అని ఫ్రెండ్ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 or 16 అరే నువ్వు రన్నింగ్ చేసి చూడు ఒకసారి. ఒక 20 days నువ్వు రన్నింగ్ చేసి 6 packs కోసం ట్రై చేసి కొంచెం పఫ్ వచ్చేటట్టు చూడు. అమేజింగ్ ఫీల్, ఏం మజా వస్తుంది. అమేజింగ్ ఫీల్. యా, ఐ నో దిస్. అలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? అలాంటివి మనం యాజ్ అ పార్ట్ ఇంక్లూడ్ చేయాలి. పెళ్లి తర్వాత మందు కాదు, పెళ్లి తర్వాత మనందరం మంచి కూర్చుని విల్ లాఫ్, విల్ హ్యావ్ గుడ్ టైం, గుడ్ కామెడీ, గుడ్ క్రియేటివ్ వర్క్ చేద్దాం అని చేయరు. ఎందుకంటే ఆ కంపెనీలు మందు అమ్మాల్సిందే. మీకు ఆ మందు అమ్మందే, మీరు అడిక్ట్ కాకపోతే వాళ్ళకి లేదు మార్కెట్. సో అందుకని వాళ్ళ మార్కెట్ వాళ్ళకున్నా మనం ఇలాంటివి మోర్ చేయడం స్టార్ట్ చేయాలి. సో అప్పుడు ఆల్కహాల్ కంటెంట్ తగ్గి ఎంజాయ్మెంట్ కంటెంట్ పెరిగి బ్లిస్ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీరు ఏ క్రైమ్ అయినా తీసుకోండి, దే విల్ బి హ్యావింగ్ సమ్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్. కాదనగలరా? 99% ప్రతి క్రైమ్ వెనకాల దే విల్ హ్యావ్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్. యా, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మొన్నటికి మొన్న ఎంబీబీఎస్ అమ్మాయి కాలేజ్ వాడు ఎలా డ్రగ్స్ వాడు ఎలా తాగేసి వచ్చి చేశాడు. హీస్ ఇన్ సో మచ్ ఆఫ్ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్. డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల యువర్ బ్రెయిన్ ఈజ్ డోప్డ్. నీకు నార్మల్ తెలివితేటలన్నీ పోతాయి, యానిమల్ అయిపోతాం. 140 crore పబ్లిక్ తాగుతుంటే అట్లీస్ట్ 40 కోట్ల మంది తప్పు చేయరా? 40 కోట్ల మంది అన్కంట్రోల్ అయిపోరా? ఎక్కువ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కదా. సో ఎనీవేర్ యు సీ, ఎనీవేర్ ఆల్కహాల్తో అన్కంట్రోల్డ్ అయితే, కంట్రోల్లో ఉన్నాము, మనం డిసిప్లిన్గా ఉన్నాము అని అనుకుంటాము. వెన్ సీన్ టర్న్స్ బ్యాడ్, మీరు చాలా కొట్లాటలు చూడడం, తాగేసి కొట్లాడుకుంటారు. అది డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ వాట్ దే ఆర్, వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ ని బట్టే. ఇప్పుడు హ్యాపీ మూడ్ లో ఉన్నారు, కొట్లాడుకోకపోవచ్చు. బట్ వెన్ దేర్ సిచ్యువేషన్స్ టర్న్ బ్యాడ్, ఆల్కహాల్ ఇస్ ద ఫస్ట్ కల్ప్రిట్ టు ప్రొవోక్ యూ టువర్డ్ డూయింగ్ ఎ క్రైమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆల్కహాల్ని మనం యాజ్ ఏ పబ్లిక్ ఎంకరేజ్ చేయకూడదు. సరే ఎవరైనా తాగుతారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్, బట్ మనం ఎంకరేజ్మెంట్ చేయకూడదు. ఆల్కహాల్ అనేది చాలా గొప్ప ప్రైడ్గా, సినిమాల్లో చూపించినట్టుగా చాలా అందంగా ఉండదు. ఆల్కహాల్ కోసం వాడు 6:30 అవ్వగానే ఇట్లా చేతులు ఇట్లా తాగాలి అని ఉన్న వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ రాంగ్ కదా. సంథింగ్ విచ్ ఈస్ టేకింగ్ యూ ఇన్ టు కంట్రోల్ ఈజ్ రాంగ్. డామిట్, అది ఎంతలాగన్నా రాంగే. ఎంత దాని గురించి మంచి చెప్పుకున్నా రాంగే. నాకుండే పరేషాన్ మీకేం తెలుసు సార్ అంటే మా దగ్గరకు, నీకు ఎంత పరేషాన్ అయినా ఉండని, నీ బాడీని నువ్వు పంచర్ చేసుకోలేవు. ఆ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎన్నో క్రైమ్స్ జరుగుతాయి, ఎన్నో తప్పులు జరుగుతాయి. మాకు చాలా మంచి చేస్తుంది ఆల్కహాల్, మంచి నిద్ర పడుతుంది అనుకుంటారు. నో, నిద్ర పట్టట్లేదు, నీకు ఇంకా ఫ్యూచర్లో నిద్ర రాకుండా చేస్తుంది. అప్పుడు తాగి నిద్ర వస్తుంది అనుకుంటాం, కానీ ఒక 5-6 years అయిన తర్వాత నీకు అది లేకుండా నిద్ర రాదు. వాట్ ఈస్ ద న్యాచురల్ ఆల్కహాల్ యూ ప్రిఫర్ జనరల్ గా? అసలు న్యాచురల్ ఎనీ ఆల్కహాల్ అంటే ఆ కిక్ అనేది నేను జస్ట్ మెటాఫర్ లో చెప్తున్నా అంతే. మంచిగా స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ, బీ హార్ట్ఫుల్లీ ఓపెన్. నో, ఏ భేషజాలు పెట్టుకోకుండా, ఏ రెస్ట్రిక్షన్ పెట్టుకోకుండా, బీ ఓపెన్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ మూమెంట్ స్టేబుల్ ఉండడానికి ట్రై చేయండి. అంటే యు ఆర్ నాట్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్, రేపు ఇది చేశాను, ఇది చేశాను, నేను అదే పాలి ఇదే పాలి. ఇప్పుడు వచ్చిన రోగం, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, దిస్ విల్ బి ఎ బిగ్గెస్ట్ డిసీజ్ దట్ ఐఎమ్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్ అనే ఒక బిగ్ రోగం లోన్లీనెస్కి దారితీస్తుంది. చాలామంది నేను అనుకున్నాను కానీ సాధించలేకపోయాను సార్, ప్యాషన్ సార్, తొక్క అలాంటివి ఏమి ఉండవు, చేసుకుంటూ పోవడమే, వస్తే వచ్చింది లేకపోతే లేదు. అంతేగాని నా ప్యాషన్ కోసం ప్రాణాలు ఇస్తాను ట్రై చేయడం ఆపద్దు అంతే. అది చేసుకోగలిగితే వీఆర్ ప్లేన్ బీయింగ్స్.
అందులో ఉండే బ్యూటీ, అందులో ఉండే మత్తు, అందులో ఉండే మజా, దట్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, యు ఆర్ లైక్ యూ అని అంటే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందంటే అంత బ్యూటిఫుల్ లైఫ్. ఇది అర్థం కాదు చాలామందికి, అందుకే ఈజీ సెన్సరీ ప్లెజర్స్ కోసం వెళ్తారు. తొందరగా ఒక అమ్మాయిని చూస్తే అట్రాక్ట్ అయిపోతారు, తొందరగా ఏదైనా అనుకుంటే నేను పని అనుకుంటే చేసేస్తారా, నా కోపం వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను అని గొప్పగా చెప్తారు. రాంగ్, కంట్రోల్ చేసుకోవాలి. రాంగ్, నువ్వేమైనా ఒక అమ్మాయిని చూసే కానీ లవ్లో పడిపోకూడదు, అంత వీక్ ఉండకూడదు, స్ట్రాంగ్ ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇది చేయడం, ఇది నేర్పించగలగాలి మనము. యాజ్ ఎ సొసైటీ మనం ఈ వైపున మూవ్ అవ్వగలిగితే, మన యూత్ అందరూ అటు మూవ్ అవ్వగలిగితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ బెనిఫిట్ టు ఎవ్రీ వన్. యాక్చువల్లీ అలా ఉంటే ఫోకస్ పెరుగుతుంది కూడా, అబ్సల్యూట్లీ పెరుగుతుంది, ఫోకస్ చాలా పెరుగుతుంది. అండ్ ఈ ఫోకస్ పెరిగినప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది, బ్యూటిఫుల్ థింగ్స్ వస్తాయి, బ్యూటిఫుల్ ఐడియాస్ వస్తాయి, మంచి మంచి ఊహ వస్తుంది, మంచి క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. చాలా బాగుంటుంది యాక్చువల్లీ, చాలా చాలా బాగుంటుంది. మన యూత్ అందరూ అటు పోవాలి, అటు చేయాలి. ఇది ఎలా చేయాలి అన్న దాని మీద ఆలోచించాలి. నౌ బికాస్ ఆఫ్ ఏఐ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ టు ఏఐ. నేను ఎట్లా ఉండాలి చెప్పు అంటే చెప్తుంది మంచిగా. ఎందుకంటే గురువులు నమ్మే స్టేజ్లో లేముగా ఇప్పుడు మనం. గురువుల అమ్మ ఇప్పుడు మేము నమ్మాలి, ఏ గురువు దగ్గరికి వెళ్తే ఏ మోసం చేస్తాడు అనే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మంచి గురువు దొరికితే వెరీ వెరీ గుడ్. అలా లేదు అనుకుంటే అట్లీస్ట్ ఆస్క్ ఏఐ అండ్ టేక్ ఇన్స్ట్రక్షన్స్, ఫాలో ఇట్. మంచి హెల్త్ తెచ్చుకోండి. నేను జిమ్, క్రికెట్, ఎక్సర్సైజ్, బ్యాడ్మింటన్. ఎస్, బ్యాడ్మింటన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. యూ షుడ్ ఎంగేజ్ ఇన్ అలాంటి స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ వేర్ దెర్ ఇస్ నో ఫైట్, ఇట్స్ ఓన్లీ ఫైట్ విత్ యూ, ఓన్లీ గేమ్ టు గేమ్, విన్ టు విన్. అది చేసుకోగలిగితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లు కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ మజా రాదు. ఏందిరా ఇట్లా తాగేసి పడిపోవడం, నేను మోరీ పక్కన పడిపోతున్న పందిలాగా నేను ఒకలాగా పడిపోతున్నా, నాకు తెలియట్లేదే అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేస్తాం. డాక్టర్, అయితే ఇందాక యువర్ మెన్షనింగ్ అబౌట్ దిస్ ఇన్ఫ్లుయెన్సెస్, జుట్టుకి అది పెట్టుకోండి, మొహానికి ఇది రాసుకోండి, అది ఇది. ఓకే, వీళ్ళని నేను పెద్ద పట్టించుకొని నేను ఫాలో అవును, సో నాకు ప్రాబ్లం లేదు. కానీ నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లోకి ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వస్తారు. వీళ్ళు టెర్రరిస్టుల కంటే దారుణ. వీళ్ళు ఎవరంటే, నేను ఈ హోటల్కి వెళ్ళి తిన్నా, ఆ హోటల్కి వెళ్ళి తిన్నా, మీరు ఇక్కడికి వెళ్ళి తినండి, అక్కడికి తింటూనే ఉంటారు వీళ్ళు 24 గంటలు, 24/7 తిండి అనే టాపిక్ తప్ప వేరేదేం ఉండదు. ఐ హేట్ దిస్ పీపుల్ మ్యాన్, ఐ రియలీ హేట్ దిస్ పీపుల్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఒక గ్రూప్ 10 మంది చంపేసి వెళ్ళిపోతారు. ఓకే ఫైన్, దట్ ఈస్ ఆబ్వియస్లీ రాంగ్. కానీ వీళ్ళు ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చంపేస్తున్నారు చాలామంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ కెఫేల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ, యాజ్ యూ సైడ్, ఇప్పుడు బ్యాడ్మింటన్ క్యాన్ బి అ వెరీ గుడ్ స్ట్రెస్ బస్టర్. ఈవెన్ కపుల్స్ కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. టుగెదర్ దే ప్లే, టుగెదర్ దే గో హోమ్, షవర్, వాట్ ఎవర్. అయిపోయింది, అందరు కెఫేలకు వెళ్ళిపోతున్నారు తిండి. సో యాజ్ అ డాక్టర్ వాట్ డూ యూ సే? ఇప్పుడు కాన్స్టెంట్గా ఈ ఫుడ్ కోసం తిండి, వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బాడీ, ఇన్సైడ్ ద డైజెస్టివ్ సిస్టమ్? ఫుడ్ మోడరేషన్ లేకపోతే ఫుడ్, అందులో బయట ఫుడ్ అండి మనకి తెలిసిపోతుంది. బయట ఫుడ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దేర్ వర్క్, మంచి కంటెంట్ చూపించి మంచి ఫుడ్ ఇక్కడ ఉన్నాయని చెప్పడం వర్క్ వేరే. బట్ ఈ ఫుడ్ వల్ల మనకి బయట దొరికే ఫుడ్, వాళ్ళు ఒక హోటల్కి వెళ్ళి రావాలి అంటే వాడు మళ్ళీ ఆ రిపీట్ ఆడియన్స్ కోరుకుంటారు. రిపీట్ కోసం సమ్ టేస్టర్స్, సమ్ దాంట్లోపల మనకి ఇప్పుడు మొన్న జరిగిన రైడ్లో అయితే ప్రతి బిగ్ హోటల్ యాజ్ అ ఫంగస్ ఉన్న ఫుడ్, కాక్రోచ్లు ఉన్న ఫుడ్, ప్రతి బిగ్ హోటల్. సో ఏమవుతుంది, బయట మనకి కనిపించే అందమైన హోటల్ రూమ్స్ వెనకాల చాలా భయంకరంగా ఉంటుంది. 1, 2 మనకి అంత తినడం కోసము వాటి కోసము అపెటైజర్స్ అని చెప్పి ఆయిల్స్, ఈ ఆయిల్స్ రిపీటెడ్గా వాడుతూ ఉంటారు. ఓకే, 3 ఫుడ్ కోసం అని చెప్పి ఇన్ని రకాల క్రీమ్స్, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొనుక్కొచ్చిన క్రీమ్ ఉంటుంది, క్రీమ్ ఆఫ్ ఫుడ్, ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ కంటెంట్. అది వెరీ వెరీ రిస్క్ ఫర్ హార్ట్, వెరీ డేంజరస్ ఫర్ హార్ట్. అండ్ మనకే తెలిసిపోతుంది, బాగా ఎసిడిటీ అయిపోయి జిఆర్డి వచ్చేసి బయట ఫుడ్ దీని ఇంటికి వెళ్తే యూ విల్ సీ దట్ ఎంటైర్ థింగ్ ఈస్ బ్లోటింగ్ అప్. అది ఆ టేస్ట్ కోసం దే విల్ యాడ్ సో మెనీ థింగ్స్ విచ్ విల్ క్రియేట్ ఓవర్. కడుపు లైట్ ఉండదు కదా, ఇట్ ఫీల్స్ హెవీ. అది వెరీ వెరీ సాడ్ అండ్ బ్యాడ్. అండ్ ఫుడ్ కెన్ టర్న్ ఇన్ టు పాయిజన్. కొన్ని రోజులు మీ స్టమక్లో ఉంటే
ఇట్ కెన్ టర్న్ ఇన్ టు పాయిజన్. మన డైజెస్టివ్ సిస్టమ్ రిపేర్ చేసుకోవడం చాలా కష్టపడుతుంది. సో హోమ్లీ ఫుడ్ మేకింగ్ వేరే, బయట ఈ హోటల్స్లో వాటిలో ఈ ఆయిలీ ఫుడ్, ఆయిలీ కంటెంట్ ఎంత మ్యాక్సిమం తగ్గించుకుంటే అంత బెటర్. ఈ ఫుడ్ కోసం అని చెప్పి ప్రతి వారం, ప్రతి వీకెండ్, ఎవ్రీ వీకెండ్ ఎక్కడ పోతాం? వీక్ డేస్ మొత్తం అక్కడే ఉంటున్నారు, కెఫేల్లోనే ఉంటున్నారు. సో అది డెఫినెట్లీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇక ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది తెలుసా? దేర్ యాంగ్జైటీ, దేర్ డిప్రెషన్, లోన్లీనెస్, స్ట్రెస్, రకరకాల డిజార్డర్స్, ఇవన్నీ రిలేటెడ్ టు స్టమక్. ఇవన్నీ రిలేటెడ్, స్టార్ట్స్ విత్ యువర్ అసిడిటీ. సింపుల్ అసిడిటీతో స్టార్ట్ అవుతుంది. ఆ ప్యాకెట్ చింపుకొని తాగాలి, మళ్ళీ అసిడిటీ తగ్గుతుంది అనే ఒక సైకిల్ పడి ఇంకక్కడి నుంచి తిరుగుతూ ఉంటాం. ఏది నాకు ఈ ఫుడ్ పడదండి, ఐ కాంట్ టేస్ట్ దిస్, ఐ కాంట్ డూ దిస్ అని చెప్పి అన్ని రకాల, ఇప్పుడు దాన్ని అది లేదా మష్రూమ్ తినండి, చికెన్ లేదా లాలీపాప్ తినండి, ఆ టైప్లో రకరకాలు చెప్పి మళ్ళీ సేమ్ కాల్చినవి బాగా మసాలాలు వేసినవి పెడుతున్నారు. అలా పెట్టకుండా ఉండాలి. అలా మనము ఎప్పుడైనా ఒకసారి సరదాగా టేస్ట్ టు ద టేస్ట్ బడ్స్ ఇస్ ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎవ్రీ వీక్ బయటకు వెళ్తా, బయటే తింటా, అందులో అన్ని రకాల అజినోమోటోస్, సమ్ కైండ్ ఆఫ్ మసాలా ఒక టేస్ట్ లింగర్ అయ్యేటట్టు, నోటి మీద ఉండిపోయేటట్టుగా యాడ్ చేస్తారు, విచ్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యువర్ గట్. మొత్తం సిస్టమ్ని పాడు చేస్తుంది. మొత్తం సిస్టమ్ మన గట్ పాడైపోయిందంటే యూ హ్యావ్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ. గట్ సిస్టమ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇట్స్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్. ఆలోచన విధానం మారిపోతుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్, ఆలోచన విధానం మారిపోతుంది. మనకు అసలు ఇది బాగాలేకపోతే యూ విల్ గెట్ బ్యాడ్ థాట్స్, యాంగ్జైటీ, తొందరగా కోపము, యాజిటేషను, ఫ్రస్ట్రేషను, ఇవన్నీ దానివల్ల వస్తాయి. ఎప్పుడే ఎవరికైనా ఈరోజు ఈ పాడ్కాస్ట్ చూసాక ఎవరికైనా నా హెల్త్ మార్చుకోవాలి అంటే ఫస్ట్ ఫోకస్ అనే స్టమక్. ఏం లోపలికి వెళ్తోంది, ఇది ఫ్రెష్ కుక్డా, నేను తయారు చేసుకున్నదా, మసాలాలు, ఆయిల్ అవన్నీ ఎక్కువగా ఉండి డంప్ చేసి హెవీ ఫీలింగ్ వస్తుందా, తినద్దు. మేక్ ఇట్ లైట్. మీరు తిన్నాక స్టమక్ బరువుగా బ్యాగ్ మోస్తున్నట్టు ఉండకూడదు. షుడ్ బి లైట్. దట్ షుడ్ బి ద కాన్సెప్ట్. ఏది తిన్నా సరే, బయటకు వెళ్ళావా, ఫ్రెండ్స్తో వెళ్ళావా, టేక్ లైట్, రెడ్యూస్ ద క్వాంటిటీ. 4 బజ్జీలు తినే చోట ఒకటి తిను. రెడ్యూస్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. లాంగ్ రన్లో కూడా ఏ రోగాలు రాకుండా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. డాక్టర్, అయితే ఇందాక మీరు యూ డింట్ రేట్ ది ఆల్కహాల్, ఐ అండర్స్టాండ్ దట్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఫుడ్. సో మీరు చెప్పాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేనే అనుకోవచ్చు, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ దిస్ పునుగులు, బజ్జీలు, దీస్ థింగ్స్. ఓకే, ఇది ఒకటి ఉంది. దీని నెక్స్ట్ లేయర్లో చైనీస్ ఒకటి ఉంది. ఓకే, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఎక్సెట్రా. దీని నెక్స్ట్ లేయర్లో ఇటాలియన్ ఉంది, పిజ్జా, బర్గర్ అండ్ పాస్తా అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ యూ కెన్ ఈట్ ఈ 3లో? 3, 2, 1. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ 3. That is one. Dangerous. Okay, Chinese fast food is చాలా risky. And then pizza, burger. Top 2. Then I think పునుగులు కూడా కొంచెం ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ ఏరియా, ప్లస్ బాగుంది, ఆయిల్ రిపీటెడ్ లేదు అంటే ఓకే, బట్ అది కూడా రెడ్యూస్ ద క్వాంటిటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. పోర్షన్ కంట్రోల్ అంటారు, ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. అండ్ అది తింటే దెర్ ఇస్ నో మోర్ ఫుడ్ టు యూ దట్ డే. అట్లా మైండ్లో పెట్టుకోవాలి. ఇఫ్ ఐఎమ్ ఈటింగ్ జంక్ అవుట్ సైడ్, దెర్ ఇస్ నో మోర్ ఫుడ్ టు మీ దట్ డే. సపోజ్ ఐఎమ్ ఈటింగ్ ఆఫ్టర్నూన్ పిజ్జా తిన్నానంటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఏం తిన్నాను. బికాస్ ఈ పిజ్జా లోపలికి వెళ్ళి డైజెస్ట్ అయ్యి నీకు స్మాల్ ఇంటెస్టైన్ దాటడానికి మినిమం 8 hours పడుతుంది. అంత లోపల మళ్ళీ ఇంకోటి ఏదైనా వేసామంటే, ఒకటి ఫుడ్ లోపల కుళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోటి వేసాం. సో అలా జరగడం వల్ల యువర్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ గెట్టింగ్ డ్యామేజ్డ్. హ్యాపీగా వెళ్ళండి, తినండి, అన్ని ఫుడ్లు టేస్ట్ చేయాలి. మనుషుల్లోకి బ్రతుకుతున్నది అన్ని టేస్ట్ చేయాలి. రెడ్యూస్ ద కంటెంట్, పోర్షన్ కంట్రోల్ చేయండి. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్లో, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్లో ఎన్నో రోజులుగా అవి నూడిల్స్ టైప్స్ అక్కడ ఉండిపోతాయి. అండ్ వాటిని ఆయిల్స్ వేసి, ఆ జినోమోటోలు వేసి, ఆ వెనిగర్స్ వేసి దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. కొంచెం పైన గ్రీన్ జల్లుతాడు, లోపలంతా చాలా డ్యామేజింగ్ ఉంటుంది. సో ఈ ఫ్రైడ్ చేసినవి అన్ని డేంజరస్ థింగ్స్. ఎప్పుడైనా సరదాగా ఫైన్, బట్ నాట్ రెగ్యులర్ ఈటింగ్. పిజ్జా, బర్గర్లో అయితే చీజ్ బర్స్ట్ లోనే సరా మోస్ట్ డేంజరస్, జాగ్రత్తగా ఉండాలి. అది హీట్ చేసిన చీజ్ బర్స్ట్ ఇస్ మోర్ డేంజరస్. హీట్ ఎక్కువ, చీజ్ కూడా విత్ ఇన్ లిమిట్ ఉండి
మనకి ఫ్రెష్గా ఉంటే ఫైన్, బట్ దాన్ని అవుట్ ఆఫ్ లిమిట్ చేసేసి డబుల్ చీజ్ బర్స్ట్లు ఇంతవి వెరీ వెరీ డేంజరస్, వెరీ రిస్కీ. ఆల్ వైట్స్ ఫర్ ఈజీ రిమెంబరెన్స్, ఆల్ వైట్స్ షుగర్, మైదా, రైస్ అండ్ ఇలా సాల్ట్, ఇవి ఎంత రెడ్యూస్డ్ చేయగలిగితే అంత బెటర్. ఆల్ వైట్ లుకింగ్ ఐటమ్స్ రెడ్యూస్ ఇట్. ఐ డోంట్ సే స్టాప్. మిల్క్ అండ్ కర్డ్ రెడ్యూస్ ఇట్. మిల్క్ అండ్ కర్డ్ ఎంత రెడ్యూస్ చేసుకోగలితే, అందులో ఇప్పుడు వచ్చే మిల్క్ అడల్టరేటెడ్, చాలా డేంజరస్ మిల్క్. సో దాన్ని మళ్ళీ A1 A2 అని తయారు చేసి A1 ఈజ్ బెటర్ అని, A2 ఈజ్ బెటర్ అని, ఇట్లా మిల్క్ ఈజ్ డెఫినెట్లీ పౌడర్డ్ మిల్క్. అది పౌడర్ కలిపి అవి ఇవి చేస్తున్నారు. అది యూ కాంట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. అది రియాలిటీ. ఇట్స్ ఆల్ అడల్టరేటెడ్ మిల్క్ అయితే టోటల్గా. అందులో కొన్ని చోట్ల మంచిగా ఉన్నాయని, వాటికి కాస్ట్లీ ఎక్కువ ఉన్నాయని, పెట్టుకోగలిగితే కాస్ట్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. బట్ నేను పర్టికులర్గా ఐ ఫీల్ రెడ్యూస్ ఇట్. ఎంత మ్యాక్సిమం కాఫీ తాగాలంది, రెడ్యూస్ ద మిల్క్ కంటెంట్, డ్రింక్ బ్లాక్ కాఫీ, ఇఫ్ పాసిబుల్ బుల్లెట్ కాఫీ. ఇవి ఈజియెస్ట్ మెథడ్. చాయ్, మన దగ్గర చాయ్ రెగ్యులర్ తాగుతుంటారు. చాయ్ ఒకటేసారి మంచి క్వాంటిటీ తాగేసి ఆపేసాను. డోంట్ డూ ఇట్ రెగ్యులర్లీ. ఇవన్నీ డేంజరస్ థింగ్స్. మనకు తెలియకుండానే మన బాడీలోకి సెటిల్ అయిపోయి, వాటి వల్ల ఏమవుతుందంటే వి బికమ్ జడం, అట్లా డల్ అయిపోతాం. మనకి ఏదో యాక్టివ్నెస్ అనిపిస్తుంది, మళ్ళీ ఇమీడియట్లీ విల్ బికమ్ డల్. ఒక చాయ్ తాగానే ఫ్రెష్ అనిపిస్తుందా, మళ్ళీ స్లోలీ పొటెన్షియల్ తగ్గిపోద్ది. సో మిల్క్ ఈజ్, కర్డ్ ఈజ్ మచ్ మోర్ బెటర్ వెన్ కంపేర్ టు మిల్క్. కర్డ్ ఓవర్ నైట్ సిట్ అయిన అన్నం, పెరుగన్నం, ఇది చాలా బెటర్, చాలా బెటర్. అది డోంట్ టేక్ ఇట్ యాజ్ ఆ కంపెనీ డబ్బాల్లో వస్తాయి చూడండి, అట్లాంటి వాటికంటే ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఇస్ గుడ్. అది మచ్ బెటర్. లేకపోతే ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి, ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్ వల్ల, ప్లాస్టిక్ ఫుడ్ వల్ల, కవర్లలో కట్టేసిన ఫుడ్ వల్ల ఏ లేని రోగాలనే తెచ్చుకుంటాం. సో ఈ కవర్డ్ ఫుడ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. నిన్న నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు, వేర్ అన్నిటి మీద భయం. ఇప్పుడు ఇంత మాట్లాడాం కదా మనం. సో ఇప్పుడు ఏం తినద్దంటాడు, రైస్ తినద్దంటాడు, ఇదంటాడు అదంటాడు, ఏం తినద్దంటాడు. అందుకని బెస్ట్ ఏంటంటే ఆర్గానిక్ వెళ్ళిపోదాం అనుకుంటాం. ఆర్గానిక్లో అన్ని రకరకాల కాస్ట్లు పెంచి రకరకాలుగా ఉన్నాయి. అది కాదు, ఈసారి నేను ఓట్స్ ట్రై చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్ పాయింట్. ఏదైనా తినచ్చు, లిమిటెడ్. ఏదైనా తినచ్చు 2 సార్లే రోజుకి. నీ నోట్లోంచి ఏదైనా ఫుడ్ వెళ్తే 2 times, మార్నింగ్ లంచ్, నైట్ బిఫోర్ 7:30 డిన్నర్. ఏ రోగము దగ్గరికి రాదు, చాలా తక్కువ. అన్లెస్ అంటిల్ యూ గెట్ అ క్యాన్సర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. రోగం మార్నింగ్ 2 o'clock, 1:30, 2 o'clock అండ్ ఈవినింగ్ 7:30 లోపల. ఏది తిన్నా ఈ మధ్యలో తినండి. మిగతా అంత టైం డోంట్ పుట్ ఎనీథింగ్ ఇయర్. బాడీ ఎంత బ్యూటిఫుల్గా డైజెస్ట్ చేసుకుంటుందో చూడండి. చాలా సింపుల్ వే. యూ విల్ థింక్ బెటర్, యూ విల్ యాక్ట్ బెటర్, యూ విల్ యాంగ్జైటీ పోతుంది, టెన్షన్ పోతాయి, డిప్రెషన్స్ పోతాయి. సింపుల్ ఫుడ్ కంట్రోల్లో బెటర్. డిప్రెషన్ ఉన్నవాడు చూడండి బాగా తింటాడు. అవునా? ఎక్కువ తింటారు. డిప్రెషన్ వాళ్ళు తినరు కదా. ఎక్కువ తినరు. వాళ్ళు తినే క్వాంటిటీ అంతా కార్బ్స్ ఉండి అవి ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఓకే. కొంతమంది వదిలేసుకున్నాము, నాకు వద్దు అనుకుంటే తినేటప్పుడు బాగా ఎక్కువ క్వాంటిటీ తినే అనిపిస్తుంది. ఓకే. సో ఇట్స్ ఎ సైన్. అబ్సల్యూట్లీ. అండ్ లోన్లీ ఉన్న వాళ్ళకి వెళ్తారు, ఏదో షాప్లో కూరలు కొనుక్కొచ్చుకుంటారు, రైస్ పడేసుకుంటారు, తినేస్తుంటారు. అలా కాకుండా మేక్ ఇట్ బిట్వీన్ 2 o'clock to 7 o'clock, వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఈట్ ఐ ఈట్. రెడ్యూస్ ఆల్ ద స్వీట్ కంటెంట్, ఆల్ ద రైస్ కంటెంట్, ఆల్ ద కార్బ్స్ కంటెంట్. మంచి కార్బ్స్ ఏదైనా రియల్ టైప్ విత్ ఫైబర్ ఉండే కార్బ్స్ లైక్ పొటాటో, మళ్ళీ ఎక్కువ మసాలా లేకుండా, ఫ్రై లేకుండా గుడ్ పొటాటోస్ అండ్ గుడ్ క్వాలిటీ కర్రీస్, బీన్స్, లేకపోతే మనకి ఈ బ్రోకలీ టైప్స్ ఇట్లాంటివి. నేను అగెయిన్స్ట్ బ్రోకలీ అనుకోండి, మన ఫుడ్ కాదు అది, మనం అప్పు తెచ్చుకున్నాం. సో మన దగ్గర ఉండే ఫుడ్ హ్యాపీ. ఇక్కడ ఫుడ్ అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉండేది సింపుల్ ఫండా. ఇది కన్ఫ్యూజనే లేదు, ఇది ఎస్టాబ్లిష్డ్ హ్యాపీ. ఇప్పుడు మనము బాగ్ మిల్కా బాగ్ లాగా మనం రన్నింగ్ రేసులు పెట్టాల్సిన అవసరం లేదు. గుడ్ హెల్దీ ఉండాలనుకునే వాళ్ళు ఇంతే లెక్క. జస్ట్ ఐ వాంట్ టు రెడ్యూస్ ద పోర్షన్. ఇంత తినేవాడిని ఇంత తగ్గిస్తాను, ఈజీగా హెల్త్ వస్తుంది. మన వాళ్ళు ఫిలాసఫీ డాక్టర్. ఇది పాత సామెత ఉన్నారు మీరు, గూట్లో దీపం నోట్లో ముద్ద అంటే 7 లోపల తినాలని. చాలా ఇంపార్టెంట్ అది. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. మరీ ఆకలిస్తుంది మీకు,
ఈ రాత్రి తోడుబెట్టిన అన్నం పొద్దున పెరుగన్నం తింటే చాలా మంచిది, మంచి గట్ బ్యాక్టీరియా, చాలా బాగుంటుంది. తోడన్నం మనకంతా పేదవాడి ఫుడ్గా చెప్పారు. అవునవును చెప్పారు. అవును ట్రూ. అది మంచిగా రాత్రి తోడుబెట్టిన అన్నం పొద్దున తింటే ఎంత బాగుంటుందో, ఎంత మంచిదో హెల్త్కి. ఇవి ఇప్పుడు నేను చెప్తున్నా సేమ్ ఇదే అమెరికా వాడు ప్యాక్ చేసి అమ్మితే కొంటాం. అదేలే. ఏ ఫారెన్ వాడో ప్యాక్ చేసి డబ్బాలో ప్యాక్ చేసి వెరీ గుడ్ యోగా అని అమ్మితే కొంటాం. యోగట్, ఫ్లేవర్డ్ యోగట్ అదేనా? అలా అంటేనే కొంటాం మనం, రైట్. లేకపోతే కొనం. అరే రాత్రి తోడుబెట్టిన అన్నం పొద్దున్న తిను హాయిగా. నువ్వు బయట ఎప్పుడైనా పిజ్జా బర్గర్లు ఏమైనా తినాలనిపిస్తే అది తిన్నావంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు తినలేదు. నీ బాడీకి డైజెస్ట్ చేసుకునే టైం ఇవ్వు, హ్యాపీగా ఉంటుంది. రైట్. ఇది చేసుకుంటే హెల్త్ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది, రైట్. ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తుంది, మనకు తెలుస్తుంది యాక్చువల్లీ. సో మీ దగ్గరికి చాలా మంది ఫేషియల్ సర్జరీస్ కోసం వస్తారని చెప్పారు కదా. సో వీళ్ళకి ఎందుకు వస్తుంది ఆ మెంటాలిటీ, ఇది బాగాలేదు మార్చుకోవాలి? ఎప్పుడు కూడా మైండ్ ఏది లేదో దాని మీద ఫోకస్ చేస్తుంటుంది. రైట్. నా మొత్తం ఎదుగుదలకి కారణం నా ముక్కు ఇట్లా సైడ్కి ఉండడం వల్ల అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఆయన కంప్లైంట్ వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. బట్ యాజ్ అ డాక్టర్ ఐ షుడ్ నాట్ డీమీన్ హిమ్. పొద్దునంతా అందంగా ఉంటాను సార్, సాయంత్రం 6 అయిపోగానే చూడండి ఎలా అయిపోయాను అంటాడు. ఎలా అయిపోయావు, బాగానే ఉన్నావు కదా అంటే చూడండి, మీరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా చూడండి అంటాడు. తెలియదు వాళ్ళకి, ఎవరో ఎప్పుడో మాటల్లో ఏంద్రా అట్లా ఉన్నావు అని అంటే ఇంకా అది మైండ్లో పెట్టుకుని నా దీనివల్లే అయింది, నేను ఇలాగ ఎందువల్లే నాశనం అయిపోయా. చాలామంది అలా వస్తారు. కొంతమందికి ఫిజికల్ డిఫెక్ట్స్ ఉంటాయి, అంటే బ్రీదింగ్ సరిగ్గా అవ్వట్లేదు, స్నోరింగ్ వస్తుంది, అలాంటి వాళ్ళు సర్జరీస్ ఫర్ ఫంక్షనల్ పర్పస్ చేయించుకోవచ్చు. ఎస్థెటికలీ ఆ ఫీల్డ్లో ఉన్నారు అనుకోండి, సపోజ్ మూవీ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళకి నీట్గా కనిపించాలి, దే ఆర్ స్టిల్ దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ కొంతమంది వాళ్ళ ఇమేజ్ని చూసుకుని ఆ స్టార్లా ఉండాలి, నేను అలా ఉండాలి అని ఫోటోలు తెస్తారు మా దగ్గరికి, ఇలా చేయొచ్చా మమ్మల్ని, ఇలా తయారు చేస్తారా అని, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఎవరినో ప్లీజ్ చేయడానికి నీ మీద నువ్వు సర్జరీ చేయించుకుంటున్నావు. ఎవరినో నీ లైఫ్లో నీకు అంటూ నువ్వు ఏమీ లేకపోతే ఇతరులను సాటిస్ఫై చేయడానికి బతుకుతావు. అబ్సల్యూట్లీ. ఇతరులను సాటిస్ఫై చేయడానికి బ్రతికినన్ని రోజులు ఎంత చేసినా నీకు ఇంకో కరెక్షన్ వస్తుంది. ముక్కు అన్నాడు, ముక్కు చేయించేసుకున్నావు, రేపొద్దున చెవులు అంటాడు, అప్పుడు రేపొద్దున కళ్ళు అంటాడు, అప్పుడు. సో ఇలాగ ఎవరి కోసమో సర్జరీ చేసేవాళ్ళు మేము ఫస్ట్ నో చెప్పేస్తాం. మా నాన్న వాళ్ళు బాగాలేదన్నారండి, మా అంకుల్ పెళ్లి టైంకి వస్తారు మా దగ్గరికి ఎంతోమంది అమ్మాయిలు, మ్యారేజ్ కోసం సర్జరీస్ కోసం వస్తారు. అంటే ఇలా ఉండడం వల్ల చాలామంది అబ్బాయిలు రిజెక్ట్ చేసేస్తున్నారు, అందుకని మా ఎత్తుపళ్ళు కరెక్ట్ చేస్తారా, లేకపోతే నేను ఫ్రీగా చెప్తా వాళ్ళకి, ఇగో ఎవడి కోసమో అయితే చేయించుకుని వేస్ట్. పొద్దున పళ్ళు బాగాలేవంటాడా, ఇంకో ముక్కు బాగాలేదంటాడు, ఇంకోటి ఏదో బాగాలేదంటాడు, చంపలేవో బాగాలేదంటాడు. నువ్వు అన్ని సర్జరీలు చేసుకోలేవమ్మా, నీ కోసం నీకు నేను చూసుకోవడానికి ఐ వాంట్ బి నైస్ అండ్ లుక్ నైట్, చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఎవరి కోసమో ఎప్పుడైతే సర్జరీలకు దిగామో యూ విల్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్, ష్యూర్. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ తగ్గదు ఇంకా. సో ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ వస్తాయి, ఇతరులను సాటిస్ఫై చేయడానికి, ఇతరులకు మంచిగా కనిపించడానికి, అండ్ వాళ్ళు దాన్ని మాస్క్ చేసుకోవడానికి నాకు ఇష్టం అందుకే చేయించుకుంటున్నాను, నా బాడీ నా ఇష్టం అనే దానికి వెళ్ళిపోతాం. నీ బాడీ నీ ఇష్టమే, దాని ట్రిగర్ పాయింట్ మాత్రం ఎవడికో కనిపించడానికి. సో దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ టైమ్. వాళ్ళందరూ సైకలాజికల్ ఎఫెక్టెడ్ ఉంటారు. కొంతమంది ఎంత ఎఫెక్టెడ్ ఉంటారంటే చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఇదే అంటారు, నేను హైట్ లేను కాబట్టి మా వాళ్ళు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలే అంటారు, నేను ఇంకొంచెం పొడుగుంటే సార్, నాకు కొంచెం జుట్టు ఉంటే సార్ మహేష్ బాబుని దాటిపెట్టండి అని చెప్పేవాడు. రియల్ ఇలా ఫీల్ అవుతుంటారు. నీకు మహేష్ బాబు జుట్టుకి ఎవడు కంపేర్ చేసి కూర్చోబెట్టలేదు అక్కడ అని తెలిసిపోతుంది. బట్ మనం చెప్పలేం. అన్నీ బాగున్నాయి కానీ సార్, నన్ను చూడంగానే నన్ను ఇట్లా చూశాడు సార్, అప్పుడు అర్థమైపోయింది సార్, వాడు నన్ను ఇక్కడ చూశాడు కదా, ఈ ఏరియా నాకు కొంచెం మరకుంటుంది, దానివల్ల నేను ఈ దేవ్నార్ బ్లైండ్ స్కూల్ ఐడియా ఉంది మీకు, బ్లైండ్ పీపుల్, బ్లైండ్ చిల్డ్రన్ ఉంటారు, చదువుతుంటారు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాటకు అంతా చెప్పి లాస్ట్కి ఎంతైనా మేము బ్లైండ్ కదా సార్ అందుకని అంటాడు. అట్లాగా వాళ్ళు బ్లైండ్ అనేది వాళ్ళు ఎలా అయితే 10 సార్లు చెప్పుకోవాలి, అది మార్పించుకోవాలి అని చెప్పేవాడు నేను. నో, అదొక్కటే లేదు,
ఇక్కడ బుర్ర లేని వాళ్ళు మొత్తం మస్తు మంది తిరుగుతున్నారు. నీకు కళ్ళే లేవు, నీకు బ్రెయిన్ లేని వాడు మస్తు మంది తిరుగుతున్నారు బయట పిచ్చి వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు. మీకు ఓన్లీ కళ్ళలో మీరు చాలా స్ట్రాంగ్ అన్న ఉద్దేశం. సో అలాగే మనకి ఏది లేదో దాని మీదే ఫోకస్, నిరంతరం దాని మీదే ఫోకస్. నేనే గనక అట్లా ఉండుంటేనా, నాకే గనక మా నాన్న సపోర్ట్ చేసి ఉంటేనా, ఆ ఒక్క పెళ్లి నాకు ఒక పేరెంట్ వచ్చాను, మా అమ్మాయి పెళ్లి చేస్తే అండి నా బాధ్యతలన్నీ తీరిపోయి అన్నాడు. పెళ్ళి అయిపోయాక, డాక్టర్ గారు మా అమ్మాయి కూతురు పుడితే నాకు ఇంక అంతకంటే ఇంకా నాకు ఒక కూతురు అమ్మ పుట్టింది అనుకుంటానండి. ఆ అమ్మ పుట్టడం కూతురు పుట్టడం అయిపోయింది, ఒక్క కొడుకుంటే వంశం కదండి. ఇలా ఎప్పటికి నిరంతరం నెవర్ ఎండింగ్, అది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆనందాన్ని బయట వెతుక్కోవడం స్టార్ట్ చేసామో అప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. సో మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అంతే, నీకు ఫంక్షనల్ డిఫెక్ట్ ఉండి మేము లేదు ఇది ప్రాబ్లం ఉంది చేయించుకోండి చేయించుకోండి, కానీ వాళ్ళు ఎవరో ఇది బాగాలేదు అన్నారంటే చేయించుకోండి. సో నేను ఎక్కడో ఒక చోట చూసాను డాక్టర్, ఏంటంటే ఈ రోజుల్లో ఇఫ్ యూ హ్యావ్ మనీ, లైక్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ పట్టుకుని నువ్వు ఈ సర్జరీల దగ్గరికి వెళ్తే వాట్ ఎవర్ ద ప్లేస్ ఇట్ ఈస్, నీకు 1-2 hours లో మొత్తం నీ మొహం అంతా మారిపోతుంది అని ఉన్నాయి. వై నాట్, దిస్ లాట్ ఆఫ్ సర్జరీస్ లైక్ దట్, లాట్ ఆఫ్ సర్జరీస్, మొత్తం అంతా ప్లాస్టిక్ చేసేయచ్చు. ఫేస్ అంతా నీకు ఏదైనా తీసి మాడిఫై చేసుకోవచ్చు. దెర్ ఆర్ సర్జరీస్, వై నాట్. ఇప్పుడు జెండరే చేంజ్ చేస్తున్నారు, అదో దరిద్రం లేదు. దాని గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా పోయింది డాక్టర్ నాకు. అంటే జెండరే చేంజ్ అసలు నేను రీసెంట్ గా చాలాసార్లు చూసా. ఇక్కడ నిఫ్ట్ కాలేజ్ ఉంది కదా హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర, అక్కడ అబ్బాయిలు దే ఆర్ వేరింగ్ క్రాప్ టాప్స్, కింద షార్ట్ వేసుకుని ఆ పైన హై హీల్స్ వేసుకుని తిరుగుతున్నారు. అది ఏంటో మరి నాకు అర్థం కాదు. అది కూడా ఐ థింక్ సైకలాజికల్ ఇష్యూ. అబ్సల్యూట్లీ అంత నేను చెప్తున్నా, అది వస్తాయి అక్కడి నుంచి వెస్టర్న్ నుంచి. ఇప్పుడు జెండర్ కన్ఫ్యూజన్ అండ్ తర్వాత కొత్త లాస్ తీసుకొస్తారు, వాళ్ళని ఏం అనకూడదు అని చెప్పి, అలాంటివి ఏం చెప్పకూడదు అని చెప్పి, అలా మాట్లాడకూడదు అని చెప్పి. తర్వాత ఇప్పుడు మనకి మొత్తం మ్యారేజ్ వ్యవస్థను దెబ్బ కొట్టేస్తారు. తర్వాత ఇప్పుడు మీ కోడలు అని అడగకూడదు, మీరు పార్ట్నర్ అని అడగకూడదు, మీరు ఎవరు నెక్స్ట్ అంటే మీతో ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా మనం అడగాలన్నమాట. అంటే అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. అలా ఇలా రకరకాల సిస్టమ్స్ తీసుకొస్తున్నారు మన దగ్గరికి, అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. మనం ఆపలేము, ఇవి మనం ఎంత గొంతు జించుకుని అరిచినా ఆపలేము. రైట్. ఓకే, దట్ వాజ్ అ లాంగ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. హోప్ దీనివల్ల ఎవరికైనా కొంచెం దే విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ బ్రదర్. సీ యూ.